शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। ప్రతిరోజు చదువుతున్నట్లే కాళిదాస మహాకవికృత మాతంగి శ్యామల నవరత్నమాలిక స్తోత్రాన్ని అందరం కలిసి చదివి అప్పుడు ప్రవచనాన్ని ప్రారంభం చేద్దాం. ఓంకార పంజర శుకీం ఉపనిషదుద్యానకేలి కలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం దయమాన దీర్ఘనయనాం దేశ్. ఒక పాదం అంతా అండం సాధన చేద్దాం. దయమాన దీర్ఘనయనాం దేశిక రూపేణ దర్శితాభ్యుదయం వామకుజనిహిత వీణాం వరదాం సంగీతమాతృకాం వందే. శ్యామతను సౌకుమార్యాం సౌందర్యానంద సంపదున్మేషాం తరుణిమకరుణాపూరాం మదజలకల్లోలలోచనాం వందే. నఖముఖముఖరిత వీణానాదరసాస్వాద నవనవోల్లాసం ముఖమంబ మోదయతు మాం ముక్తాతాటంకముగ్ధహసితంతే. సరిగమపదనిరతాం వీణా సంక్రాంతకాంతహస్తాంతాం శాంతాం మృదులస్వాంతాం కుచభరతాం తాం నమామి శివకాంతాం. అవటుతటఘటిత జూటీ తాడిత తాళీ పలాశ తాటంకాం వీణావాదన వేలాకంపిత శిరసాం నమామి మాతంగీం. వీణారవానుషంగం వికసమదామోద మాధురీ భృంగం కరుణాపూరిత తరంగం కలయే మాతంగ కన్యకాపాంగం. మణిభంగమేచకాంగీం మాతంగీం నౌమి సిద్ధమతంగీం. యవ్వనవనసారంగీం సంగీతాంభోరుహానుభవభృంగీం. మేచకమాసే చనకం మిథ్యాదృష్టాం తమద్యభాగం తం మాతా. స్వస్వరూపం మంగళసంగీత సౌరభం వందే. నవరత్నమాల్యమేతద్రచితం మాతంగ కనకాభరణం. యః పఠతి భక్తియుక్తః స భవేత్ వాగీశ్వరः సాక్షాత్.
4వ శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ కాళిదాస మహాకవి అంటారు, నఖముఖ ముఖరిత వీణానాద రసాస్వాదనవ నవోల్లాసం ముఖమంబ మోదయతు మాం ముక్తా తాటంక ముగ్ధ హసితంతే. అంటే ఆయన ఒక చిత్రాన్ని గీస్తున్నారు పదముల చేత. ఆయన మాటల చేత గీస్తున్నటువంటి చిత్రాన్ని మనోఫలకం మీద మనం కూడా గీసుకుని అటువంటి రూపాన్ని చూడమని. అంటే ఇది ఒక విధమైన ధ్యాన శ్లోకం లాంటిది. ఇప్పుడు ఆయన శ్లోక రూపంలో ఎటువంటి అమ్మవారిని దర్శనం చేయాలి, అట్లా దర్శనం చేసినప్పుడు ఆ అమ్మవారి యొక్క స్థితి ఎట్లా ఉంటుంది, అటువంటి స్థితిలో ఉన్న అమ్మవారి దర్శనం చేత మనం పొందే ప్రయోజనం ఏమిటి అన్న విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారు. బాహ్యంలో మీరు దాని తాత్పర్యాన్ని చూస్తే నఖముఖ ముఖరిత వీణానాద రసాస్వాద నవ నవోల్లాసం అంటే నఖముఖ గూటి చివరి భాగం చేత ఆ వీణ యొక్క తీగలను మీటుతున్న కారణం చేత ఆ వీణలోంచి వస్తున్నటువంటి అద్భుతమైన మధురాతి మధురమైనటువంటి శబ్దముల యందు ఆమె నవనవోల్లాసం ఎప్పటికప్పుడే ఆ తీగలు మీటుతూ గొప్ప సంతోషాన్ని ఉత్సాహాన్ని ఆమె పొందుతోంది. అలా నవనవోల్లాసాన్ని పొందుతున్నటువంటి అమ్మ ముఖమంబ మోదయతు మాం, అప్పుడు అలా సంతోషపడిపోతూ వీణ వాయిస్తున్నటువంటి నీ ముఖాన్ని చూసిన కారణం చేత నాకు సంతోషము కలుగుగాక. అయితే నువ్వు కేవలం వీణ వాయించేటప్పుడు అదేదో చాలా కష్టమైనటువంటి ప్రక్రియ కాబట్టి ఇప్పుడు నేను ఈ వీణ వాయించేటప్పుడు ఎక్కడా దోషం రాకూడదు కాబట్టి చాలా జాగ్రత్తగా దృష్టి పెట్టి వాయించాలి అని వాయించట్లేదు ఆవిడ ఆ శబ్దమునందు లీనమైపోయిన కారణం చేత ఎంత సంతోషంగా ఉందంటే ముగ్ధ హసితంతే. ముగ్ధ అంటే అరమరికలు లేవు, ఆమెకేం కపటం లేదు, అమాయకత్వం ఉంది. అమాయకత్వం అంటే ఆ వీణ వాయిస్తూ నేను ఇలా కనపడదామన్న ఉద్దేశ్యం ఆవిడికేం లేదు. ఆవిడికి వీణ వాయించడం ఒకటే ప్రధానం. ఆ వీణ వాయించేటప్పుడు ఆమె ముఖంలో ఏదో వ్యగ్రత కానీ తీవ్రత కానీ దాని యందు జాగ్రత్తగా వాయించాలనేటటువంటి నిష్ఠ వలన కలిగినటువంటి భావోద్రేకం కానీ ఏమీ లేవు. సరికదా, ఆ వీణ పట్టుకునేటప్పటికీ ఆ వీణ వాయించడం మొదలెట్టేటప్పటికీ ముగ్ధ అంటే అరమరికలు లేని స్వచ్ఛమైనటువంటి హసితం. హసితం అంటే హాసం. హాసం అన్న మాటకు అర్థం ఏమిటంటే మొలక అని, చాలా చిన్ని నవ్వు. మందహాసం మందహసితం. మందహాసం అంటే అంత బాగా పళ్ళు కనపడవు, కొద్దిగా పళ్ళు కనపడేటట్టు చాలా చిన్న చిరునవ్వు నవ్వుతోంది. ఏ విధమైనటువంటి కపటమో ఆమె యందు లేదు. అంటే నేను ఇలా కూర్చోవాలి, ఇంత అందంగా కూర్చోవాలి, నేను ఇట్లా వాయించాలి, ఇవేం లేవు ఆవిడికి. ఆవిడ మనసులో ఉన్న భావన అంతా ఏమిటంటే ఆ వీణ వాయించినప్పుడు వచ్చినటువంటి శబ్దముల చేత తాను అంత సంతోషాన్ని పొందేస్తోందంతే. ఆ సంతోషం లోపల పట్టట్లేదు ఆవిడికి. పట్టక ఏమైందంటే అదొక చిన్న చిరునవ్వు మొలక వచ్చింది. ముగ్ధహసితం తే, నీ యొక్క ముఖంలో ఉన్నటువంటి ఆ చిరునవ్వుతో కూడుకున్న స్థితి ఉన్నదే అది మోదయతు మాం, నాకు సకల సంతోషములు కల్పించుగాక. అంటే ఇప్పుడు ఈ శ్లోకం చేత కాళిదాస మహాకవి మనం అమ్మవారిని ఎటువంటి రూపంతో చూడవచ్చు అన్న విషయాన్ని చెప్తున్నారు. మీరు ఇందులో ఒక విషయాన్ని గమనించాలి. మీరు ఎప్పుడైనా కూడా జీవితంలో కొన్ని మనోసంబంధమైన వాటిని కూడా కోరుకుంటారు. మనోసంబంధమైనవి కోరకుండా అసలు మనిషి జీవితం ప్రసన్నత్వాన్ని, సంతోషాన్ని, ఉత్సాహాన్ని పొందదు. ఎందుకంటున్నానంటే ఇప్పుడు పాకశాస్త్రం ఉందనుకోండి, ఏమిటంటే పాకశాస్త్రం వల్ల ప్రయోజనం అని అడిగారు అనుకోండి, చాలా బాగా వంటలు చేయొచ్చు.
పాకశాస్త్రం వస్తే చాలా రుచికరమైన వంటలు చేయగలుగుతాడు. రుచికరమైన వంటలు చేస్తే బాగా తినగలుగుతాం. బాగా తింటే ఆరోగ్యంగా ఉంటాం, బలంగా ఉంటాం, ఉపయోగం ఉంది. వాస్తుశాస్త్రం ఉంది. వసుః స్థితిః, ఎట్లా కట్టుకుని ఉంటే మనసులు ప్రశాంతంగా ఉంటాయో అది చెప్తుంది. కాబట్టి ఇల్లు అలా కట్టుకోవడం వల్ల సౌకర్యాలు ఉండే అవకాశం ఉంటుంది. అట్లాగే అర్థశాస్త్రం ఉంది. అర్థశాస్త్రం తెలుసుకుంటే ధనాన్ని ఎట్లా సంపాదించాలి, ఎట్లా ఖర్చు పెట్టాలి, ఎట్లా దాయాలి, అలా సముపార్జించేటప్పుడు ప్రత్యేకించి ప్రభుత్వం ప్రజల మనసు కష్టపడకుండా ఎంత సంతోషంగా వాళ్ళు ఉండేటట్టుగా పన్నుల రూపంలో ధనాన్ని సేకరించాలి, ఈ విషయాలన్నిటినీ కూడా అర్థశాస్త్రం చెప్తుంది. ఇవి ప్రతి శాస్త్రం కూడా ఏం చేస్తుందంటే మీకు భౌతికంగా కొంత సంపద కలిగేటట్టు, భౌతికంగా మీకు కొంత సుఖం కలిగేటట్టు మీకు ఉపదేశం చేస్తుంది. మీకు ఏదో కొంత సమాచారాన్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఆ శాస్త్రం చదువుకుంటే మరికొంత సంతోషకరమైనటువంటి జీవితాన్ని, పూర్వం పొందినటువంటి జీవితం కన్నా ఇప్పుడు ఎక్కువ సుఖంతో కూడుకున్న జీవితాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. మామూలుగా వంట చేసుకుని తినడానికి, పాకశాస్త్రం బాగా చదువుకుని వంట చేస్తే తినడానికి తేడా ఉంటుంది కదా. అదే పదార్థాలు కానీ రుచి మారిపోతుంది. అప్పుడు దాని వలన ఒక తృప్తి మీకు స్పష్టంగా కనపడింది. గాంధర్వ వేదం వల్ల ఏమిటి తృప్తి? గాంధర్వ వేదంలో ఏముంటుంది? సంగీతం ఉంటుంది, నృత్యం ఉంటుంది, వాద్యం ఉంటుంది. మీకు కడుపు నిండిందా? మీకేమైనా ఇంట్లో సౌకర్యం పెరిగిందా? ఏమిటి పెరిగిందని, లేకపోతే మీ ఆర్జన పెరిగిందా? దేని కొరకు అసలు గాంధర్వ వేదాన్ని పట్టుకోవాలి? పైగా అది సామవేదానికి ఉపవేదం. సామవేదం చాలా గొప్ప వేదం కదా. వేదానాం సామవేదోస్మి అని సాక్షాత్తుగా భగవానుడే అన్నాడు, వేదములలో నేను సామవేదాన్నని. అయినప్పుడు మరి అసలు గాంధర్వ వేదం యొక్క గొప్పతనం ఏమిటి అంటే, మీరు దానిని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే మీకు ఒక విషయం అర్థమవుతుంది. మనిషి ఎప్పుడూ తినడం, ఎప్పుడూ సంపాదించడం, ఎప్పుడూ ఖర్చు పెట్టడం, ఇది చేసుకుంటూ వెళ్ళిపోతే యాంత్రికమైపోయి మనసు రాయిలే అయిపోతుంది కొన్నాళ్ళకి. ఆ మనసుకి ఉత్సాహం ఉండాలి, ఆ మనసుకి సంతోషం ఉండాలి. సంతోషం అనేది మనసుకి కలిగితే మనసు ఉత్సాహాన్ని పొందుతుంది. అది సంతోషపడింది అనుకోండి, దానికి మరింత ఉత్సాహం వస్తుంది. అది ఉత్సాహపడింది అనుకోండి, శరీరం చాలా మంచి మంచి కార్యాలు చేయడంలో ప్రవర్తిస్తుంది. అసలు నిజానికి మంచి కార్యాలు చెయ్యాలన్నా, మంచి కీర్తి సంపాదించుకోవాలన్నా మనసు పరిపుష్టమై ఉండాలి. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, మనసే బంధానికైనా కారణం, మోక్షానికైనా కారణం అయినప్పుడు అటువంటి మనసు ఉత్సాహభరితంగా, సంతోషంగా, అది కూడా ఎటువంటి సంతోషం? నవనవోల్లాసం, ఎప్పటికప్పుడే కొత్త సంతోషాన్ని పొందుతూ ఏదో లేడి ఎగిరినట్టుగా గంతులేస్తూ సంతోషంగా పనిచేయడానికి, ఏడుస్తూ రోజు చేసేదే కదా, ఇందులో కొత్త ఏముందని చేయడానికి తేడా లేదు. ఎంత తేడా ఉంది? మనసు ఉత్సాహంతో చేసిందనుకోండి, ఆ పని చేసినటువంటి కష్టం మీకు తెలియదు. మనసు సంతోషాన్ని పొందకుండా భారంగా మీరు పని చేస్తున్నారనుకోండి, అది ఎంత చిన్న పనైనా మీకు చాలా భారంగా అనిపిస్తుంది. మీ మనసు ఉన్న స్థితిని బట్టి మీరు చేస్తున్న పని మీకు తేలిక అయిపోతుంది, దూదిపించేలాగా చాలా కష్టంగానూ మారిపోతుంది. మనిషి ఏం చేయాలి? తానొక్కడూ సంతోషంగా ఉండడం కాదు, సమాజాన్ని అంతటినీ సంతోషంగా ఉంచడం మనిషి చేతిలోనే ఉంది. ఒక ఇంటి యజమాని సంతోషంగా ఉన్నాడనుకోండి, ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. ఒక సంస్థలో ముఖ్యమైన వ్యక్తి సంతోషంగా ఉన్నాడనుకోండి, అందరూ సంతోషంగా ఉంటారు. ఒక వ్యక్తి సంతోషంగా ఉంటే ఆయన మీద ఆధారపడినటువంటి సేవకులు, ఆయన మీద ఆధారపడిన కుటుంబ సభ్యులు, ఆయన ఎక్కడ పని చేస్తున్నాడో అక్కడ కార్యాలయంలో ఆయనతో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి సహచర సిబ్బంది, సమాజంలో మిగిలినటువంటి వ్యక్తులు అందరూ కూడా ఆయన్ని చూడగానే ఒక సంతోషం పొందుతారు. అందుకే రుద్రంలో ఒకటి అడుగుతారు, క్రీడా చమే మోదశ్చమే అంటారు. అంటే నాకు ఆటలు కావాలి శివ,
అంటారు. ఆటలు కావాలని అడగడం ఎందుకు అంటే, మీరు ఆడలేదనుకోండి, ఆట ఆడడం అన్నది జీవితంలో అసలు లేనే లేకుండా పోయిందనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే మనిషి జీవితంలో మాత్రమే పొందగలిగిన ఒక అద్భుతమైన వరాన్ని జార విడుచుకున్నారు. అంటే ఆట ఆడక వృద్ధాప్యం వచ్చిందా, వృద్ధాప్యం వల్ల ఆడలేదా అంటే ఆట ఆడకపోవడం వల్లే వృద్ధాప్యం వచ్చింది. సరే, నిజానికి ఆటలు ఆడితే సంతోషంగా ఉండగలిగితే, వ్యాయామం ఉంటే, ఆనందం ఉంటే దాని వలన వృద్ధాప్యమే రాదు. పెద్దవాడిని అయిపోయాను కదండి ఆడట్లేదు అనకూడదు, ఆడట్లేదు కాబట్టి పెద్దవాడిని అయిపోయానండి అనాలి. కాబట్టి తాను ఎప్పుడూ ఆడుకోగలగాలి, తాను ఇప్పుడు అలా ఉండాలి, ఉల్లాసంగా ఉండాలి. అంతేగాని ఏడుస్తూ బరువుగా రోజంతా ఉండకూడదు. సరే తప్పదు, ఎప్పుడో అప్పుడు కొంచెం గంభీరంగా ఉండవలసి రావచ్చు. ఇంకా ఎప్పుడూ అలా ఉంటానంటే ఎలా? మిగిలిన వాళ్ళు అసలు నీ దగ్గరికి ఎలా వస్తారు నువ్వు నవ్వుతూ సంతోషంగా ఉండకపోతే? కాబట్టి క్రీడా చమే మోదశ్చమే, నాకు మోదం కావాలి. మోదం అంటే సంతోషం కావాలి. అది మనం తెల్లవారి లేస్తే శివుడిని అడుగుతున్నాం, శివ మాకు ఇది ఇవ్వండి అని అడుగుతున్నాం. మీకు జీవితంలో సంతోషం లేదనుకోండి, మీకు జీవితంలో సంతోషం లేకపోతే యాంత్రికమైపోతుంది జీవితం, ఏదో బరువుగా కఠినంగా తప్పక ఈడుస్తున్నట్లుగా ఉంటుంది తప్ప తేలిపోతున్నట్లుగా ఉండదు. అలా సంతోషంగా ఉండగలగాలి అంటే మనోసంబంధమైనటువంటి సంతోషము అవసరము. సర్వసాధారణంగా ఈ సంతోషం అనేది ఎవరి మీద ఆధారపడుతుంది అంటే మీతో ఎవరున్నారో వాళ్ళ మీద ఆధారపడుతుంది. భార్య, ఆమె సంతోషంగా ఉందనుకోండి, ఆమె ఆరోగ్యంగా ఉందనుకోండి, ఆమె ఉల్లాసంగా ఉందనుకోండి, మీరు సంతోషంగా ఉంటారు. బిడ్డలు, వాళ్ళు సంతోషంగా ఉన్నారనుకోండి, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారనుకోండి, మీరు సంతోషంగా ఉంటారు. మీరు సంతోషంగా ఉన్నారు, భార్య అనారోగ్యంగా ఉంది, మీరు ఎలా సంతోషంగా ఉంటారు? మీరు సంతోషంగా ఉన్నారు, పిల్లలు పొందవలసిన అభ్యున్నతిని పొందలేదు, మీరు ఎలా సంతోషంగా ఉంటారు? మీ సంతోషాన్ని వాళ్ళు ఎలా నిర్ణయిస్తారన్న ప్రశ్న ఉండదు అక్కడ, నిర్ణయించి తీరుతారు. అప్పుడు మీ సంతోషం పరిమితం చేయబడింది. అలా పరిమితం చేయబడి సంకోచించుకుపోయిందనుకోండి, బాగా తగ్గిపోయిందనుకోండి, ఆయన యందు ఎంత ప్రతిభ ఉన్నా అది వికసనాన్ని పొంది ఆయన సమాజానికి అది పంచిపెట్టడంలో ఆయనకి వైక్లభ్యం వస్తుంది. ఎందుకంటే ఆయనకి ఉల్లాసం ఏది? ఆయనకి ఉల్లాసం లేదు. అందుకే వైద్యులు కూడా ఏం చెప్తారంటే, మీరు కొంచెం ఈ గాంభీర్యం తగ్గించుకొని నెలకి 1 రోజో 2 రోజులో ఉల్లాసంగా మీతో సంతోషంగా ఉండే వాళ్ళతో గడపడం నేర్చుకోండి అని చెప్తూ ఉంటారు. లేకపోతే అకాల వృద్ధాప్యం వస్తుంది అంటారు. కాబట్టి మనోల్లాసం అనేటటువంటిది మనిషికి చాలా చాలా అవసరము. ప్రత్యేకించి అందులో మనుష్యునకు ఆ ఉల్లాసం లేకపోతే, ఆ సంతోషం లేకపోతే చాలా కష్టం. అప్పుడు నీకు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ వల్ల నీకు కావలసినంత ఉల్లాసము లభించలేదు అని నువ్వు అనుకుంటే, అప్పుడు దానిని ధార్మికంగా నువ్వు పొంది నువ్వు మళ్ళీ ఉల్లాసం పొందడానికి ఉండేటటువంటి గొప్ప మార్గము గాంధర్వ వేదం, సంగీతం. మీరు ఒక మంచి పాట వింటున్నారనుకోండి, మీ మనసులో ఉన్న బరువు తొలగిపోతుంది, మీకు ఏదో గొప్ప శాంతి కలుగుతుంది మనసులో. మీరు పొందినటువంటి బరువు అంతా తీసేసినట్లు ఉంటుంది. ఒక మంచి వాద్యం విన్నారనుకోండి, ఆ వాద్యం వినేటప్పటికీ మీకు మనసులో ఒక సంతోషం కలుగుతుంది. ఒక నృత్యం చూశారనుకోండి, మీరు ఆ మనసులో కలిగినటువంటి వేదన మరిచిపోతారు, మరిచిపోయి ఎంతో సంతోషం పొందుతారు. ఈశ్వరుడంతటి వాడికి రాజోపచారాలని మనం చేసే పూజకి ఆయన కొంచెం ఇబ్బంది పడిపోకుండా రాజోపచారాలు చేస్తాం. నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, వాద్యం ఘోషయామి, ఛత్రం ధారయామి, చామరం వీజయామి, ఇవన్నీ చేయట్లా. అప్పుడు మనిషికి ఎంత అవసరం ఈ ఉల్లాసం అనేది, సంతోషం అనేది. అప్పుడు ఆ సంతోషం, ఉల్లాసం మనసుకి కల్పించడానికి ఒక శాస్త్రము, ఒక వేదము లేకపోతే, అసలు మనసులు సంతోషంగా ఉండే అవకాశమే లేకపోతే, మనిషి యందు ఉన్న ప్రతిభా వ్యుత్పత్తులు ఏమైపోతాయంటే
బాగా వేడెక్కినటువంటి మూకుడు మీద పడినటువంటి నీటి చుక్క ఎట్లా ఆవిరైపోతుందో క్రమక్రమంగా ఆయన ఎందున్నటువంటి ప్రతిభ నశించిపోతుంది, అడుగంటిపోతుంది. ఎందుకంటే దానికి ప్రోత్సాహం ఉండదు, ఆయన యందు ఉత్సాహం ఉండదు, ఆయనకి సంతోషం ఉండదు. లేనప్పుడు ఆయనకి ఏమవుతుంది, ఆయన చేసే పని ఆయనకి బరువుగా అనిపిస్తుంది. నేను ఇతరులను సంతోషపెట్టడమే కానీ నన్ను సంతోషపెట్టేవాళ్ళు నాకు లేరు అన్న భావన ఆయనకి కలిగిందనుకోండి, బరువు అవలా? ఆయనకు ఆ భావన కలిగిందో ఎవరు పాడైపోతున్నారంటే సమాజం పాడైపోతుంది. ఎందుకని? ఆయన దగ్గర చాలా ప్రతిభా వ్యుత్పత్తులు ఉన్నాయి. ఆయన ఉత్సాహంగా ఆయన సంతోషంగా ఉంటే అవి సమాజానికి అందుతాయి. ఆయనకే లేనప్పుడు, ఆయనకి జీవితం బరువుగా అనిపిస్తే అప్పుడు ఆయన అందించలేడు. ఆయన అందించలేకపోయాడు అనుకోండి, సమాజం కోల్పోతోంది కదా, అందవలసినది అందకపోతే ఆ స్థాయి వికసనం పోతోంది కదా మరి. అందుకనప్పుడు శాస్త్రం ఏం చెప్పిందంటే, ఈ గాంధర్వ వేదం అనేది చాలా చాలా గొప్పది. ఇది నీ మనసు యొక్క ఉల్లాసమునకు కారణమవుతోంది. అందుకే భగవంతుడి దగ్గర కూడా ఊంజల్ సేవ అనేటటువంటిది అంత గొప్ప సేవ అయింది. ఆ భగవంతుడిని ఉయ్యాల ఊపుతూ ఏం చేస్తాం? పాటలు పాడడమో పాటలు వినడమో ఏదో చేస్తాం. మనకొస్తే పాడతాం, మనకి రావనుకోండి పాట వచ్చిన వాళ్ళని పాడమని ఉయ్యాల ఊపుతాం. మనం ఉయ్యాల ఊపుతాం, వారు పాట పాడతారు. ఆ పాట వింటున్నప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భగవంతుడు కూడా చాలా సంతోషాన్ని పొందుతాడు. ఇప్పుడు మీరు ఒకటి చూడండి, చాలా బాగా వండాను ఇవాళ అన్నాను అనుకోండి, నేను ఒక పదార్థం అసలు ముందు నాకు నచ్చాలి. అది నాకే ఉప్పు ఎక్కువైపోయిందన్న పదార్థాన్ని చాలా బాగుందని మీకు ఎలా పెడతాను? నేను నోటితో అన్నా, వడ్డించినప్పుడు ఆయన కొద్దిగా తిని, ఏమిటి నీ ముఖం బాగుంది, తిని చూడో ముద్ద అన్నాడు అనుకోండి, బయటపడిపోలా? అందుకని నోటితో బాగుంది బాగుందని ఎలా సరిపెడతారు మీరు? మీకు అనుభవంలో ఆనందం ఇవ్వాలి. అది ఆయనకి వడ్డించి మీరు వడ్డించుకుంటే మీరు అలా సంతోషంగా తినాలి, అప్పుడు ఆయన సంతోషంగా తింటాడు. అంతేగాని మీకు తినడానికి భారంగా ఉన్నది ఆయనకి సంతోషంగా ఉంటుందా తినడానికి? అలా ఎలా ఉంటుంది? మీకు సంతోషాన్ని ఇస్తుంది అన్నది నిజమైతే ఈశ్వరుడికి సంతోషాన్ని ఇవ్వాలి. అది అందుకని మొదటి సంతోషం ఎవరిదంటే గాంధర్వ వేదానికి భగవంతుడిది. భగవంతుడు చాలా సంతోషంగా ప్రసన్నంగా ఉన్నాడు అనుకోండి, ఆయన సంతోషంగా ఉండగా మనం చూడడమే మన సంతోషానికి కారణమైపోతుంది. ఎందుకని ఈశ్వరుడి సంతోషం ఎట్లా వ్యక్తం అవుతుంది? కన్నుల ద్వారా వ్యక్తం అవుతుంది. అంత సంతోషంగా ఉండగా మనల్ని చూశాడు అనుకోండి, అంతే మన ఈప్సితములు నెరవేరుతాయి. అందుకని పాట పాడడం అనేటటువంటిది, పాట వినడం అన్నది, పాట ఉత్సవమునందు అన్వయము చేయడం అన్నది, భగవంతుని సేవగా మలుచుకోవడం అన్నది అంత ప్రధానమైనటువంటి విషయంగా మారిపోయింది. మీరు చూడండి, అందుకే భగవంతుని యొక్క ఉపాసన యందు రెండు లక్షణములు ఉంటాయి. ఒకటి, మీ ఎదురుగుండా ఒక మూర్తిని పెట్టి ఆ మూర్తిని మీరు ఉపాసన చేయండి అన్నాను అనుకోండి, మీకు అది మొట్టమొదట ప్రాథమికంగా మనసుకి ఒక అభ్యాసాన్ని ఇస్తుంది. ఏదో ఒక నామం చెప్పి పాదవు పూజయామి అన్నాను అనుకోండి, మీ ఎదురుగుండా మూర్తి ఉందిగా, పాదముల మీద పువ్వు వేస్తారు. ఏదో గుల్భౌ పూజయామి అన్నాను అనుకోండి, చీలమండ మీద వేస్తారు. ఏదో నాభిం పూజయామి అన్నాను, బొడ్డు మీద వేస్తారు. కంఠం పూజ, కంఠం మీద వేస్తారు. నేను ఏం చెప్తే అది మీలాగే అక్కడ మూర్తి ఉంది, మీకే అంగప్రత్యంగాలు ఉన్నాయో మూర్తికి అవే అంగప్రత్యంగాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఆ అంగప్రత్యంగముల వంక చూస్తూ పువ్వు వేస్తారు. ఎందుకది చేయడం అంటే మళ్ళీ త్రయోదశికి చూద్దాంలే అనడానికా? కాదు. నువ్వు అట్లా అభ్యాసం చేస్తే, నువ్వు కళ్ళు మూసుకుంటే నువ్వు మళ్ళీ అంగపూజ చేసేయగలగాలి. దాని పేరు అధాంగ పూజ కాదు. అధ అంటే తర్వాత అని, అధ తృతీయోధ్యాయ అంటారంటే తర్వాత 3వ అధ్యాయం అని. 2వ అధ్యాయం అయిపోయింది అనుకోండి, అధ తృతీయోధ్యాయ అంటే తర్వాత 3వ అధ్యాయం. అధాంగ పూజ అనకూడదు, అంగపూజ అనాలి. అంటే ఏమిటంటే అధాంగ పూజ అంటే దీని తర్వాత అంగపూజ అని అర్థం. అంతేగాని దాన్ని పిలవడమే అధాంగ పూజ అని పిలవకూడదు, అంగపూజ అంటారు. అంటే అంగప్రత్యంగములను చూస్తారు.
చూస్తూ పూజ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? స్థూలమైనటువంటి భగవంతుని యొక్క శరీరాన్ని మనసు ముద్రగా తీసుకుంటుంది. తీసుకుంటే ఏమవుతుందంటే మానసికమైన ఉపాసన ప్రారంభమవుతుంది. మీరు ఎక్కడో ప్రయాణంలో ఉన్నారు, ఆ వేళ అయింది, మీకు పూజ మీదకి మనసు పోయింది, మీరు కళ్ళు మూసుకొని భగవంతుని యొక్క అంగప్రత్యంగములను చూసేస్తారు. పాదముల నుండి శిరస్సు వరకు చూసి పూజ చేస్తారు. అట్లా చూడాలంటే ముందు ఈ కంటితో చూసినది ఏదో దాన్ని మనసు పుచ్చుకుంటుంది. అసలు ఈ కంటితోనే చూడలేదనుకోండి, ఈ కంటితో చూడని దాన్ని మనసు ఎలా పుచ్చుకుంటుంది? చీమని ఎప్పుడూ మీరు చూడలేదు, చీమ మీ దగ్గరికి వచ్చినా మీకు అది చీమని తెలియదు, ఎందుకంటే మీరు చూడలేదు కాబట్టి. దాని బొమ్మన్నా చూడాలి కదా, దాని బొమ్మ కూడా చూడకపోతే అది చీమని ఎలా తెలుస్తుంది? అసలు భగవంతుని రూపాన్ని ఒక్కసారి కూడా చూడకపోతే అసలు మీ మనసు ఎలా పట్టుకుంటుంది? దానితో మీ మనసు ఎలా సమన్వయం అవుతుంది? అవదు. అందుకనే అంగపూజ, పూజ, ఉపచారాలు ఇవన్నీ వచ్చాయి. సరే, అది పూజకి సంబంధించిన విషయం. కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు అట్లా స్థూల పూజలో సర్వసాధారణంగా అమ్మవారు ఏ రూపంతో ఉంటుందో అట్లా కాకుండా మీ మనసు చేత ఊహించుకోవలసినటువంటి మూర్తిని కల్పిస్తారు. అట్లా కల్పించుకోగలిగిన స్థితి మీ మనసుకి కలిగిందనుకోండి, ఉత్తర క్షణం మీరు పరదేవతానుగ్రహానికి పాత్రులయ్యారు. అంటే మహాకవుల యొక్క సంప్రదాయం ఏమిటంటే రచనలో మీకు వాళ్ళ యొక్క రచన ద్వారా ఒక కదులుతున్న మూర్తిని చూపిస్తారు. ఇప్పుడు సర్వసాధారణంగా మనం పూజలో పూజ చేసేటటువంటి మూర్తి కదులుతూ ఉండే మూర్తిని మనం ధ్యానం చెయ్యం. సాధారణంగా ఏం చేస్తాం? ఏదో ధవళవపుషమిందోర్ మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్వదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారుచంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి అంటే ఆయన ఇలా లేడి పట్టుకున్నాడు, ఆ లేడి కదలదు. మెడలో పాము వేసుకున్నాడు, పాము కదలదు, ఆయన కదలడు. అలా కూర్చుని పూజ తీసుకుంటాడు. ఆ తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆయన కదులుతున్నట్టుగా ఊహించమన్నాను అనుకోండి, అప్పుడు ఎదురుగుండా మూర్తి అలా ఉండదుగా, కదులుతూ ఉంటుంది. ఆ మూర్తి ఎలా ఉంటుంది? పరమశివుడు వీణ వాయిస్తూ కూర్చుంటే పూజ చేయమన్నాను అనుకోండి, అప్పుడు మేము ఏం చేయాలి? ఆయన వచ్చి వీణ వాయిస్తూ కూర్చుంటే అప్పుడు పూజ చేయాలి. పరమశివుడు వీణ వాయిస్తాడా? వాయిస్తాడు. ఎందుకంటే వీణా దక్షిణామూర్తి అని ఒక స్వరూపం ఉంది. శ్రీశైలంలో లోపలికి వెడుతుంటే మొట్టమొదటే ఆ కూడలిలో కనపడతాడు పెద్ద వీణా దక్షిణామూర్తి. వీణ వాయించే దక్షిణామూర్తి స్వరూపం ఉంది, మౌన దక్షిణామూర్తి స్వరూపం ఉంది. వీణ వాయిస్తున్న దక్షిణామూర్తిని మీరు చూడండి అని నేను అన్నాను అనుకోండి, అప్పుడు ఆయన ఏం చేయాలి? ఇలా ఎడం చేత్తో వీణ పట్టుకోవాలి. వామకుచ నిహిత వీణాం, ఎడమవైపు గుండెలకి తగలాలి. ఆయన కుడి చేత్తో చిటికిన వేలితో తాళం వెయ్యాలి పైకి. పైన ఈ రెండు వేళ్లతో తీగలు మీటుతూ పాడాలి. స్వరాలు మెట్లు మీద వెయ్యాలి. అంటే ఆయన చెయ్యి కదులుతూ కనపడాలి, ఎడం చెయ్యి. ఆయన వేళ్ళు కనపడాలి, ఆయన గోళ్ళు కనపడాలి. ఎందుకంటే గోటితో కదా పెనగుతారు. ఆయన గోళ్ళు కనపడాలి. ఇప్పుడు ఆ గోళ్లతో ఆయన ఈ రెండు గోళ్లతోటి వీణ తీగలు మీటడం కనపడాలి. ఈ చిటికిన వేలుతో ఒక తీగని పైకి తాళంగా కదుపుతూ కనపడాలి, మెట్ల మీద కదుపుతూ కనపడాలి. అప్పుడు ఆయన ముఖం ముడుచుకొని చాలా గంభీరంగా ఉండకుండా తాను వాయిస్తున్న దానికి తాను సంతోషపడిపోవాలి. ముందు స్వయం తీర్ణాన్ పరాంతారయే, తను చెప్పింది తనకే సంతోషం కలగనది, తను పాడింది తనకే సంతోషం కలగనిది, తను వండినది తనకే రుచిగా లేనిది ఇతరులకు ఎలా ఉపయోగం చేస్తుంది, ఎట్లా ఉపకరిస్తుంది? అంటే సంగీతము సంతోషాన్ని ఇస్తుందన్న మాట నిజమైతే ముందు వాయిస్తున్నవాడు సంతోషంగా వాయించాలి. సంతోషంగా వాయించడం అంటే పకపకా నవ్వుతూ కాదు, హసితంతే, చిన్న చిరునవ్వు నవ్వుతూ వాయించాలి. అలా చిరునవ్వు నవ్వుతూ అన్నప్పుడు అది భావం. భావమునకు కదలికలు ఏమిటి? భావమునందు కదలికలు ఉండవు, వ్యక్తమవుతుందంతే. లోపల ఉన్న భావం పైకి వ్యక్తమవుతోంది చిరునవ్వు ద్వారా. చేతులు కదులుతున్నాయి, గోళ్ళు కదులుతున్నాయి, వీణ తీగలు మీటబడుతున్నాయి, అందులోంచి శబ్దం వస్తుంది.
కదలడం చూసింది నిజమైతే లేని శబ్దం మీకు వినపడాలి. అక్కడ వేణే లేదు, అక్కడ అమ్మవారే లేదు, ఈయన ఊహ చేయమంటున్నాడు అన్నవాడికి వీణానాదం ఎలా వినపడుతుంది? నిజంగా మీ మనసు అంత తీవ్ర ధ్యానంతో, అంటే మీరు కూడా బిగిసిపోయి కాకుండా మీరు కూడా ఏది చూస్తున్నారో దాన్ని బట్టి మీ మనసు మారుతుందని మనసుకున్న లక్షణం. మీరు కాసేపు సాయంకాలం అలా నడిచొద్దామని పెడుతున్నారు అనుకోండి, ఓ 10 మంది పిల్లలు కలిసి అంటుకునే ఆట అంటారు కదా, ఒకళ్ళొకళ్ళు ముట్టుకుంటారు, పరిగెడుతూ ఆడుకుంటున్నారు అనుకోండి, అందులో ఒకడు దొరకకుండా పరిగెడుతున్నాడు అనుకోండి, ఒకటి ఎలాగైనా పట్టుకోవాలని పరిగెడుతోంది అనుకోండి, వాడాయి దొరకట్లేదు అనుకోండి, అప్పుడు ఆ పిల్లకి వచ్చేసే రోషం అది వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి వాడు కొంప తీసి ఏ బావో అనుకోండి, అమ్మ ఈ బావ నాకు దొరకడమ్మా ఎంత పరిగెత్తినా అని అది కోప్పడిపోతోంది అనుకోండి, అప్పుడు మీకు ఆ పిల్ల ముగ్ధ, దానికి ఏం తెలీదు, అది బావ మీద కోపడడం, ఆ బావేమో దొరికితే వాడికి ఏదో ప్రతిష్ట పోతుంది అనుకుంటాడు, వాడు తూనీగల దొరకకుండా పరిగెడుతూ ఉంటాడు. మీకు అది చూసేటప్పటికీ అన్నీ మరిచిపోయి మీరు చిన్న నవ్వు నవ్వుతూ తేలికైపోయి సంతోషపడిపోతారు. అంటే మీరు ఏది చూస్తున్నారో అది మీ మనసు మీద ప్రభావం చూపిస్తోందా లేదా? మీరు అలా నిలబడి ఉండగా ఓ పిల్ల మించి ఒక వాహనం వెళ్ళిపోయింది అనుకోండి, మీ మనసు వికలమైపోతుంది. ఇది చెప్పడానికే నాకు వికలమైపోయింది. అంటే మీరు చూసినది, మీరు విన్నది మీ మనస్థితిని మారుస్తోందా లేదా? మీరు నిజంగా అమ్మవారు వీణ వాయిస్తున్నట్లు చూసినది నిజమైతే మీరు పొందే ప్రయోజనం తర్వాత మాట్లాడదాం. అది ప్రారంభం చేసి చూడు, అట్లా ధ్యానం చెయ్యి. దానికి కాళిదాస మహాకవి పరమాద్భుతమైనటువంటి ప్రయోగం చేసి చూపిస్తున్నారు ఈ శ్లోకంలో. ఎందుకని? ఆయన మాట్లాడుతున్నది మాతంగి, శ్యామలాస్వరూపం. ఆవిడ సంగీత సామ్రాజ్ఞి, ఆవిడే సంగీత మాతృకాం వందే. అటువంటి తల్లి ఆమెయే సంగీతం పాడుతుంటే, ఆమెయే వాయిస్తోందంటే తనలో తాను పాడుకుంటోంది. ఏదో ఆ తల్లి కంజదళాయతాక్షి కామాక్షి వాయిస్తోందనుకోండి, కంజదళాయతాక్షి కామాక్షి అని నోట్లో అనుకోకుండా వాయించగలవా? అట్లా ఎట్లా సాధ్యం? నోట్లో అనుకుంటూ వాయించాలి. అంటే ఆమె ఆ కీర్తనని పాడుకుంటోంది. పాడుకుంటున్నప్పుడు దాని భావం తెలిసి ఆనందపడిపోతోంది. ఇప్పుడు నఖముఖముఖరిత అంటే శబ్దమునకు మహాకవులు పెద్ద ప్రాధాన్యత ఇవ్వరు, కానీ దాని అందం వీణ మీటుతుంటే ఎలా ఉంటుందో శ్లోకం అలా వెళ్ళాలి. నఖముఖముఖరిత వీణానాద రసాస్వాద నవనవోల్లాసం. నఖముఖ అంటే గోటి యొక్క చివరి భాగం, ముఖరిత ఆ గోళ్ళు కదులుతున్నాయి అంటే వేళ్ళు కదుపుతోంది. కానీ ప్రధానం ఏదో వేళ్ళు కదపడం కోసం కాదు, గోర్లు కదలడం కోసం. గోర్లు ఎలా కదలాలి? ఇష్టం వచ్చినట్టు అంత దూరం వెళ్ళి ఇంత దూరం రావడానికి వీల్లేదు. మీరు ఏ కీర్తన వాయిస్తున్నారో ఆ సంగీతంలో ఆ శబ్దం రావడానికి ఎంతవరకు వేలు గబగబా కదలాలో, ఎంత వేగంతో కదలాలో, ఎంత వేగంతో ఈ 2 వేళ్ళు కదిలితే తీగల్ని పెనగుతాయో అట్లాగే కదపాలి. ఇవి 2 పై తీగల్ని కదుపుతుంటే ఇది కింద నుంచి పైకి కదపాలి తాళానికి. అప్పుడు గోర్లు కదలడం ప్రధానం కాబట్టి గోర్లు కదలడానికి వేళ్ళు కదలడం, వేళ్ళు కదలడం, గోళ్ళు కదలడం, సంగీతం అలా ఉత్పత్తి కావడానికి. అప్పుడు అందులో ఏదైనా తేడా వచ్చిందనుకోండి, మీరు అపభ్రంశంగా కొంచెం వేలు ఎక్కువ దూరం వెళ్ళిపోయి వచ్చిందనుకోండి, ఆ శబ్దంలో తేడా వచ్చేస్తుంది. మీరు దాని మీదే దృష్టి పెట్టి వాయిస్తుంటే తమంత తాము యాంత్రికంగా వేళ్ళు అంత అందంగా కదులుతున్నాయి అనుకోండి, అవి ఆ తీగని పెనగుతుంటే మొదటి దర్శనం దేని మీద ఇప్పుడు? అంటే అమ్మవారి యొక్క వేళ్ల చివర ఉన్న గోళ్ళ యొక్క చివరి భాగములు వీణ తీగలకి తగులుతున్నట్టుగా కదులుతున్నట్టుగా మీకు కనపడాలి. అప్పుడు నఖముఖ ముఖరిత వీణానాద రసాస్వాద నవనవోల్లాసం. అప్పుడు అందులోంచి శబ్దం వచ్చింది. ఈ ఎడం చెయ్యి మెట్ల మీద కదులుతోంది,
ఆ మెట్ల మీద కదులుతున్నప్పుడు ఇక్కడ మెట్టు దగ్గరది పక్క మెట్టే ఉన్నది, ఎప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు రావాలి, ఇక్కడి నుంచి అవసరమైతే అక్కడికి వెళ్ళాలి, లేకపోతే మధ్యలో మెట్టు నొక్కాలి. అది ఇలా చూస్తూ నొక్కరు, అవలీలగా ఎక్కడి నుంచి ఎక్కడికెడితే స్వరాలు పడతాయో అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతూ నొక్కాలి. అలా నొక్కాలంటే మళ్ళీ 2 వేళ్లే వాడాలి, వాడుతూ మిగిలిన వేళ్ళు నిలబడి వెళ్ళిపోవాలంతే. సాధారణంగా చేతులకు ఉండే లక్షణం ఏంటంటే ఈ చెయ్యి ఏం చేస్తే ఈ చెయ్యి అదే చేస్తుంది. ఇప్పుడు ఈ చెయ్యి ఇలా తిప్పి ఈ చెయ్యి వెనక్కి తిప్పండి అన్నాను అనుకోండి, మీకు సాధ్యం కాదు. ఈ చెయ్యి ముందుకెడితే ఈ చెయ్యి ముందుకెడుతుంది, అంతేగాని ఈ చెయ్యి ఇలా ఈ చెయ్యి ఇలా అనమన్నాను అనుకోండి, ఇప్పుడు అనకండి, సాధ్యం కాదు. రెండో చెయ్యి కూడా వెళ్ళిపోతుంది ముందుకి. కానీ వీణయందు ఉన్న గొప్పతనం ఏమిటంటే 2 వేళ్ళు పైన ఉన్నటువంటి తీగల్ని మీటుతూ ఉంటే, చిటికిన వేలు కింద నుంచి పైకి తాళం వేస్తూ ఉంటే, ఎడమ చేతి చూపుడు వేలు మధ్య వేలునేమో ఆ చివరి నుంచి ఈ చివరికి మెట్ల మీద అలవోకగా స్వరాల కోసం వెళ్ళిపోతూ ఉంటే, ఇక్కడ దానిలో ఉన్నటువంటి ఆ శబ్దాన్ని అనుభవిస్తూ రంజకత్వంతో పరవశంతో వాయించడమే తప్ప బడలి కన్నది పొందకుండా వాయించడం. అంత ఆనందం, అంత సంతోషం. అంటే అన్నీ అందులో మర్చిపోయారు. అసలు ఆ శబ్దం అలా ఉంటుందట. అందుకే ఆ వీణ అంత గొప్పదైంది. భారతీయ సంగీతానికి ప్రాణస్థానం ఇది వీణ. అందుకే అసలు వీణ పట్టుకోవడం, వీణ వాయించడం జీవితంలో భగవంతుడిచ్చిన ఒక గొప్ప వరం. వీణ వాయించడం బరువైపోతే తప్పు సుమా. ఆ అలవాటు అట్లాగే ఉండాలి, ఎప్పటికీ ఉండాలి. కాబట్టి వీణ అన్నది అంత గొప్ప వాద్యం. అందున సరస్వతీదేవి పట్టుకుంటే కచ్చపి, తుంబురుడు పట్టుకుంటే కళావతి వీణ పేరు, నారదుడు పట్టుకుంటే మహతి, వీణలకి పేర్లున్నాయి. అట్లా ఆ వీణ అంత అందంగా అంత సంతోషంగా వాయిస్తారు. ఇందులో విశేషం ఏమిటంటే, వీణా వాద్యాన్ని విన్నా, వీణ వాయించిన దాన్ని అనుభవించగలిగిన హృదయం ఉంటే, అంటే వీణ వాయించడం అంటే కేవలం మెట్లు స్వరాలు అని కాదు, దానికి ప్రాథమికంగా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే దాని వలన నీవు పొందు ప్రయోజనమేమి. ఇప్పుడు నేను ఈ ప్రవచనం చేస్తున్నాను అనుకోండి, ఓ ప్రయోజనం ఉండాలి కదా. నాకు ఈ దండ కోసమా ఈ ప్రవచనం? కాదు. ఈ ప్రవచనం చేయడం నాకు ఒక పెద్ద యజ్ఞం. ఎందుకనంటే ఇప్పుడు నేను ఈ శ్లోకం చెప్పాలి అంటే, ఈ శ్లోకం గురించి నాకు మనసులో ఒక అభిప్రాయం లేకుండా నేను మీకు మాటల ద్వారా ఎలా వ్యక్తం చేయను అసలు. కాబట్టి నేను ముందు కొంత మనసుతో సాధన చెయ్యాలి కదూ చెప్పాలి అంటే. అది చేయడం చేత నాకు ఒక గొప్ప ప్రశాంతత, నాకు శాంతి, నాకు సంతోషం. అది చేయడంలో నాకు శాంతి. వీణ తనంత తాను శాంతికారకం. అది ఎంత శాంతి అంటే అసలు ఇక ఏ సాధన అక్కర్లేదన్నారు. వీణ వాయించడం అన్నది బాగా చెయ్యడం అలవాటైపోతే, వీణ వాయించడంలో తాను అంత సంతోషాన్ని పొందడం అలవాటైపోతే, నీకు మనశ్శాంతితో ప్రారంభమైనటువంటిది చివరికి చరమశాంతి. ఏది శాంతి? ఇక అశాంతి యొక్క స్పర్శ లేదు. మళ్ళీ అశాంతి అన్నమాట ఎప్పుడు? శరీరం ఉంటే. శరీరం అంటూ ఉందనుకోండి, మీరు ఎంత ప్రశాంతంగా ఉందామనుకున్నా అశాంతి కల్పించడం అవతల వారి వలన జరగచ్చు. ఒక్కొక్కసారి మీ వలన మీ వరకు మీరు ప్రశాంతంగా ఉందామనుకున్నా మీ భర్త వల్ల మీకు శాంతి చెడచ్చు, తల్లిదండ్రుల వలన పాడవచ్చు, బిడ్డల వలన పాడవచ్చు, పక్క వాళ్ళ వల్ల పాడవచ్చు. కానీ శరీరమే లేకపోతే అసలు ఇక శాంతి లేకపోవడం ఏమిటి? అంటే వీణ బాగా వాయించడం అలవాటైపోయి అందులో లీనమైపోయే లక్షణం ఉన్నవారికి ఇక జన్మయే లేదు, వారు మోక్షప్రాప్తిని పొందుతారు. అందుకే భారతీయ సంగీత పరికరములలో వీణ వాయించడం అన్నది అంత గొప్ప విషయంగా చెప్పబడింది. అందున అమ్మవారి ముందు కూర్చుని వీణ వాయించడము అంటే జన్మజన్మాంతర సౌభాగ్యం అది. కాబట్టి యాజ్ఞవల్క మహర్షి ఆ వీణ గురించి మాట్లాడుతూ ఒక మాట అంటారు, వీణావాదన తత్వజ్ఞ. తత్వజ్ఞ అంటే అర్థం ఏంటంటే అసలు ఈ వీణ ఎందుకు ఇలా ఉంది,
దీనికి ఎందుకు 24 మెట్లు ఉంటాయి? ఈ మెట్ల లోపల లోతుగా ఎందుకు ఉంటుంది? దీన్ని 2 వేళ్లతో ఎందుకు వాయిస్తారు? వీటిని మెట్లు అన్న మాట ఎందుకు వచ్చింది? స్వరములను ఇలా ఎందుకు పలికిస్తారు? ఎన్ని శృతులు ఇందులో పలుకుతూ ఉంటాయి? దీనికి ఎటువైపు నుంచి శబ్దం ఎట్లా ఉత్పన్నమై కలుస్తుంది ఇందులోంచి? ఇది ఎటువంటి ప్రయోజనాన్ని కల్పిస్తుంది? దీనికి మిగిలిన వాటికన్నా ఔన్నత్యం ఏమిటి? ఇది బాగా తెలిసి వీణావాదన తత్వజ్ఞ శృతిజాతి విశారద వాయిస్తున్న కీర్తనని సాహిత్యాన్ని అనుభవించి అంత ఆనందంగా వాయించగలిగి తాళజ్ఞశ్చాప్రయత్నేన తాళమునకు సంబంధించినటువంటి జ్ఞానము పరిపూర్ణముగా ఉండి, తాళము అంత ప్రధానం. ఎన్ని తాళాలు సంగీతంలో? కాబట్టి ఆ తాళమును గూర్చినటువంటి ప్రజ్ఞ ఉండి ఎవరు వీణ వాయిస్తున్నారో మోక్ష మార్గం సగచ్చతి, వారు మోక్ష మార్గము వైపుకి వెడతారంటే మోక్షమును పొందుతారు. అంటే భారతీయ సంగీతంలో వీణ వాయించడం అనేది కేవలంగా లౌకిక ప్రయోజనము దగ్గర ఆగిపోదు. లౌకిక ప్రయోజనం దగ్గర ఆగిపోకుండా అది మోక్షమునకే కారణమైనది. అంటే ఇంట్లో వీణ ఉండడం, వీణ ఎదురుగుండా కనపడుతుండడం, అటు ఇటు తిరుగుతున్నప్పుడు వీణ వంక చూడడం, వీణ వాయించేవాళ్ళు ఆ రోజు వాయించినా వాయించకపోయినా తప్పకుండా వీణ మీద ఒక్క పువ్వో గంధమో పుష్పమో పసుపో కుంకమో వెయ్యడం ఎంత గొప్ప విషయమో మనకి తెలుస్తుంది. అది కేవలం ఏదో సంగీత పరికరం కాదు. దాన్ని అట్లా శ్రద్ధతో వాయించగలిగితే, ఆ శబ్దమునందు లీనము కాగలిగితే అది మోక్షమునకే కారణమైనది. ఇది ఎవరో సామాన్యులు చెప్పిన విషయం కాదు, సాక్షాత్ యాజ్ఞవల్క మహర్షి నిర్ధారణ చేసినటువంటి విశేషం. అంత గొప్పది వీణ అన్నది. పైగా ఇంట్లో ఒకరు వీణ వాయిస్తున్నారనుకోండి, పిల్లలకి తొందరగా అలవాటు పడుతుంది. నాయనమ్మ వీణ వాయిస్తోందనుకోండి, మనవరాలు తప్పకుండా వీణ వాయించాలనుకుంటుంది, లేకపోతే మనవడు వీణ వాయించాలనుకుంటాడు. కాబట్టి వీణ అన్నది అంత గొప్ప విషయం. ఆ వీణలో కూడా మళ్ళీ ఆ నాదోపాసన చెయ్యగలిగినటువంటి విశేషం. నాదము అన్న మాటకు అర్థం ఏమిటంటే, వీణ మీటుతున్నప్పుడు శబ్దం ఉత్పన్నమవుతుంది కదా, ఆ శబ్దము ఎక్కడ నుంచి ఉత్పన్నమవుతోందో దాని మూలస్థానమును పరిశీలిస్తారు. అంటే తీగలోంచి వచ్చింది అని కాదు, అక్కడ గోటితో మీటినప్పుడు వస్తున్నటువంటి ఆ పరమమంగళప్రదమైనటువంటి శబ్దం అంత మంగళప్రదం. అందుకే అది ఏం చేస్తుందంటే వాయించే వాళ్ళకే కాదు, దాన్ని అనుభవించి ఆనందించి సంతోషించి అలా వినగలిగిన వాళ్ళు ఉంటే, అంటే వీణ ఉండడం అంత గొప్ప, వీణ పట్టుకోవడం అంత గొప్ప, వీణ వాయించడం అంత గొప్ప, వీణ వాయించమని అడగడానికి అంత ఐశ్వర్యవంతమైన మనసు ఉండాలి. వీణ వాయించమని అడిగి వీణ వాయిస్తుంటే పరవశించిపోయే భర్త లభిస్తే ఇంకా గొప్ప అదృష్టం. ఎందుకంటే వినడం కూడా అంత గొప్పది. వీణ తనకి రాకపోవచ్చు, కానీ వీణ వాయిస్తుంటే విని సంతోషపడిపోతున్నాడంటే ఆ శబ్దమునందు ఆయన ఆ మాధుర్యాన్ని అనుభవిస్తున్నాడు. అది ఏం చేస్తుందో తెలుసా? శాంతికారకం. అది శాస్త్రం తనంత తానుగా అది శాంతినిస్తుంది. అందుకే అమ్మవారంతటిది శ్యామలా స్వరూపంలో ఉంటే వీణతో అంత అనుబంధాన్ని పెట్టుకుని ఉంటుంది. త్యాగరాజస్వామి ఓ అద్భుతమైన మాట అన్నారు కీర్తనలో, నీకు ఎన్నైనా ఉండొచ్చాయా, శాంతి లేని దానికి ఇవన్నీ ప్రయోజనం ఏమి అని అడిగారు. శాంతము లేక సౌఖ్యము లేదు సరసదళ నయన. నువ్వు ఏమైనా పొందు, దాంతునికైనా వేదాంతునికైనా. నువ్వు ఇంద్రియాల్ని గెలిచిన వాడివి కావచ్చు, మనసుని గెలిచిన వాడివి కావచ్చు, దారా సుతులు ధనధాన్యములుండిన, భార్య ఉంది, పిల్లలున్నారు, ధనధాన్యాలున్నాయి,
సారెకు జపతప సంపద కలిగిన. అబ్బో, ఎంత జపం చేస్తాడో, ఎంత పూజ చేస్తాడో, ఎంత సంతోషపడతాడో. సారెకు జపతప సంపద కలిగిన, ఆగమశాస్త్రములన్నీ చదివిన. ఏ రూపాన్ని ఎట్లా అర్చన చెయ్యాలో, ఏ రూపానికి దేవాలయం ఎట్లా నిర్మాణం చేస్తారో ఆగమశాస్త్రాలన్నీ కూడా, అర్చనా విధానాలన్నీ కూడా ఆయనకి కరతలామలకములైన, అంత బాగా చెప్పగలిగిన, బాగుగా సకల హృద్భావము తెలిసిన. ఇలా చూడగానే ఎవరి మనసు ఎలా ఉంటుందో, ఏం ఆలోచిస్తూ ఉంటారో, ఏం చేస్తారో, ఎట్లా ప్రవర్తిస్తారో చెప్పగలిగినటువంటి స్థితిని పొందిన, అది కూడా భగవద్ అనుగ్రహమే. అలా చెప్పగలిగిన, యాగాది కర్మములన్నీ చేసిన, ఎన్నో యజ్ఞాలు చేశాడు, ఎన్నో యాగాలు చేశాడు, హోమాలు చేశాడు. భాగవతులనుచు బాగుగా పేరయ్యిన, ఆయన చాలా మంచి భక్తుడండి అని పేరు పొందిన, శాంతము లేక సౌఖ్యము లేదు. ఇవన్నీ ఉండొచ్చాయా? శాంతము ప్రధానం. శాంతం అంటే శాంతి. ఆ శాంతము లేక సౌఖ్యము లేదు. అసలు మనసుకి సుఖం లేదు. మనసుకి సుఖం ఆ శాంతి నుండి వస్తోంది. ఆ శాంతి దేని నుండి వస్తోంది అంటే వీణావాద్యము నుండి తనంత తానుగా ప్రవహిస్తుంది. అది వీణావాద్యానికి ఉన్న లక్షణం. అందుకే దాని విలువ తెలియడం తత్వజ్ఞ. దాని విలువ తెలిసి ఇది నేను పట్టుకుంటున్నానని తెలిసి పట్టుకోవడం జీవితంలో అదృష్టం. పట్టుకుని వాయిస్తుంటే అబ్బా ఇంకా ఎంతసేపు వాయిస్తావు అనే భర్త అనుకోండి, అది ఆయనకి ఇంపు కాకపోవడం దురదృష్టం. ఈ గంట సేపు ఆ వీణ పట్టు కూర్చుంటావు రోజు అనకుండా, ఈమె నాకు జీవిత భాగస్వామిగా దొరకడం నా అదృష్టం, ఈమె వీణ వాయిస్తుంది. అందుకని ఈ శబ్ద ప్రకంపనలు, ఈ తరంగాలు మా ఇంటిని అంతటిని చుట్టుముట్టి ఉంటాయి. చైతన్యములు, జడములు అన్నీ కూడా ఈ సంగీత రవానికి ఆనందాన్ని పొందుతాయి. ఆఖరికి నా పూజామందిరంలో ఉన్నటువంటి దేవతలు కూడా చాలా ప్రశాంతతని, సంతోషాన్ని పొందుతారు. ఈమె మా ఇంటి గోడలు కూడా సంతోషపడడానికి కారణమవుతోంది. కాబట్టి ఏం పని లేదు, ఇప్పుడు నాకేమీ అవసరం లేదు, ఇంకొక అరగంట వాయించుకున్నా వాయించుకో అని తను కూడా కూర్చుని సంతోషంగా బాగుందో ఇంకోసారి వాయించు అని తనకు అర్థం అవచ్చు, అవ్వకపోవచ్చు, ప్రోత్సహించాలి కదా. అది అంత గొప్పదని తెలిసినప్పుడు భర్తే ప్రోత్సహించకపోతే ఆమెకేం సంతోషం ఉంటుంది, ఆమె ప్రోత్సహించకపోతే ఆయనకేం సంతోషం ఉంటుంది. ఆమె ప్రోత్సహించిన నాడే ఆయన చేయగలడు. ఆయన ఏం చేసినా అది ఏ రంగమైనా కావచ్చు, ఆమె ప్రోత్సాహం లేకుండా ఆయన చేయలేడు, ఆయన ప్రోత్సాహం లేకుండా ఆమె చేయలేదు. అక్కడ మళ్ళీ అశాంతి. అప్పుడు ఏం చేయాలి? అది పోవడానికి వీణ వాయించుకోవాలి. కాబట్టి అట్లా ఉండగలిగితే అదొక అద్భుతమైనటువంటి ఇల్లు, అదొక అద్భుతమైన దాంపత్యం. కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికీ వీణ అంత ఇష్టం. ఆయన వీణ వాయిస్తాడు, ఈవిడ వీణ వాయిస్తుంది. ఈవిడ వీణ ఆయన వింటాడు, ఆయన వీణ ఆవిడ వింటుంది. అది ఎలా వాయించారు అని ఆవిడ అడుగుతుంది, నువ్వు ఇది ఎలా వాయించావు అని ఆయన అడుగుతాడు తెలియనట్లు. ఇద్దరు రెండా? నిజానికి ఒకటే. కాబట్టి ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. ఎందుకు ఉండగలరంటే ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి. ఆ శాంతి కన్నా నీకేం కావాలి ఆ మనుష్య జన్మలోకి వచ్చి? ఇంకా అంతకన్నా సంతోషం ఏం కావాలి? కాబట్టి అమ్మవారు ఏం చేసిందంటే, పోనీ నీకు అవన్నీ రాకపోతే నేను వీణ వాయిస్తున్నట్లు చూడు, నేను వీణ వాయించడం చూడు. కనీసం ఒకరు వీణ వాయిస్తున్నారనుకోండి, వాళ్ళు వీణ వాయించారండి అండం కాకుండా అసలు వీణ ఎలా ఉంది, ఎలా పట్టుకున్నారు, కుడి చేతి వేళ్ళు ఎలా కదులుతున్నాయి, ఎడం చేతి వేళ్ళు ఎలా కదులుతున్నాయి, ఆ మెట్ల మీద ఆ చివరి నుంచి ఈ చివరికి, ఈ చివరి నుంచి ఆ చివరికి అంత వేగంగా జరగడం కోసమని వాళ్ళు వేళ్ళు ఇందులో ముంచుతున్నారు, ముంచి ఎలా కదుపుతున్నారు. వీణ వాయించగా ఎడమ చేతి 2 వేళ్ళు కొంచెం తొక్క రేగితే అబ్బా ఇంత నలుగుడు పడి ఇంత ఆనందాన్ని ఇస్తున్నావా అని ఆ వేళ్ళు ముట్టుకోవడంలో ఎంత ఆనందం ఉంటుంది. ఆ స్పర్శ ఆమెకెంత ఆనందం, ఆమె స్పర్శ ఆయనకెంత ఆనందం. అప్పుడు అది విలువ తెలిసి చేసింది కాదు, అది కేవల స్పర్శ. ఎలా అవుతుంది? అది నువ్వు
చూడడం నేర్చుకో కనీసం. అది అమ్మవారే వాయిస్తుంటే అప్పుడు అది ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా ఉండడానికి కారణమవుతుంది. కాబట్టి అమ్మవారు వీణ వాయిస్తోంది అన్న దృశ్యాన్ని, ఆ కదులుతున్న దృశ్యాన్ని నువ్వు చూడు. నఖముఖ ముఖరిత వీణానాద రసాస్వాద నవనవోల్లాసం. అయితే ఇక్కడ కాళిదాస మహాకవి ఏం చేశారంటే చాలా జాగ్రత్తగా చూడండి. బే తీయగా ఉంటుందిరా అని పిల్లాడికి నచ్చ చెప్పి అమ్మ ముందో తేనె చుక్క నోట్లో వేసి తర్వాత చేదుబంది వేస్తుంది. అట్లా చక్కగా చేయి పట్టుకుని ఒక్కొక్క మెట్టు ఎక్కించేస్తున్నారు ఒక్క పాదంలో. ముందేం చెప్పారు? నఖముఖముఖరిత అంటే గోళ్ళు కదులుతున్నాయి. కదులుతుంటే శబ్దం వస్తోంది. మీరు అలా మూర్తిని ధ్యానం చేస్తుంటే మీకు కదులుతున్న వేళ్ళు కనపడితే తీగల్ని గోళ్ళు మీటాక శబ్దం మీకు ఎలా వినపడకుండా ఉంటుంది? అంటే అక్కడ లేని వీణ లేని అమ్మవారు అన్న మాట లేదు. వీణ వాయిస్తున్న అమ్మవారు ఉంది, మీకు శబ్దం వినపడకపోవడం ఏంటి? ఎందుకు వినపడదు? ఆవిడ వాయిస్తుంటే వినపడదు? వినపడాలి కదా. కాబట్టి ఆ వీణా వాదన, ఆ శబ్దం వినపడింది. ఇప్పుడు ఆవిడ ఏం చేసిందంటే ఆపింది. గోళ్ళని మీటడం ఒక్క క్షణం ఆపి ముక్త హసితంతే చిన్న నవ్వు నవ్వింది. మొలక నవ్వు నవ్వింది. ఎందుకు ఆపిందిట అంటే వీణా నాదరసాస్వాద. ఆమె ఏం చేసిందంటే వీణా శబ్దము ఎక్కడ నుంచి ఉత్పన్నమవుతోందో, ఇంత మధురమైన శబ్దము ఎక్కడ పుడుతోందో ఆ శబ్దమునకు మూలస్థానమునందు లయమైంది. అది నాదోపాసన అంటారు. నాదోపాసన యందు ఇంకా శబ్దం ఉండదు. శబ్దమును ఎవరు సృష్టించాడో, ఎవడు వీణ వాయించాడో, ఎవడు ఈ శబ్దాన్ని కల్పించాడో వాడు ఆ శబ్దము ఉత్పన్నమైన స్థానమునందు లయమై మైమరచిపోయి ఉండిపోయాడు. అందువల్ల చిరునవ్వు వచ్చింది. అది నాదోపాసన. నాదోపాసన చేసిన వాడను నీవాడను నేనైతే అంటే ఓ క్షణం నిశ్శబ్దం. ఎందుకంటే మూలస్థానమునందు అణిగిపోయాడు. బహిర్ముఖుడు అయితే తప్ప శబ్దం లేదు. ఒక్క క్షణ విరామం. ఆ విరామంలో ఆనందానుభవం. ఆ ఆనందానుభవంలో హసితంతే చిన్న మొలక నవ్వు. ఆవిడ ఏది అనుభవిస్తోందో అది నువ్వు అనుభవించాలి. ఆవిడ వీణ పట్టుకుని అనుభవిస్తోంది. ఆవిడ వీణ పట్టుకుని అనుభవిస్తున్న దాన్ని నువ్వు మనసుతో అనుభవించాలి. ఇందులో కొంత కనపడినా చాలు. పోనీ అంతా కనపడకపోయినా కొంతైనా కనపడాలి. ఆ తర్వాత నువ్వు ధ్యానం చేయగా కనపడుతుంది, వినపడుతుంది. ఆ నాదమునందు లయమైపోతారు. కాబట్టి ఏమైంది అంటే నఖముఖ ముఖరిత వీణా నాద రసాస్వాద. ఆ నాదమునందు ఉన్న రసము ఆనందమును ఆస్వాదించింది ఆవిడ. నాదోపాసన చేసింది. ఇది ఒక్క భారతీయ సంగీతమునకు ఉన్న ప్రక్రియ. ఆ నాద మూలస్థానమును ఉపాసన చేస్తారు. అంటే చూడండి, వేదాంతంలో ఒక మాట ఉంది, నాద బిందు కళా విధానేన అని ఒక మాట వాడతారు. నాద అంటే సమస్త శబ్దముల యొక్క పుట్టుక స్థానం. బిందు అంటే సమస్త రూపముల యొక్క పుట్టుక స్థానం. ఇప్పుడు నేను ఎవరిదైనా పిల్లి బొమ్మ గీయండి అన్నాడు అనుకోండి, మా మనవడు వచ్చి తాతగారు పిల్లి బొమ్మ గీయండి తాతగారు అన్నాడు అనుకోండి, నేను ముందు ఏం చేయాలి? ఇలా పెట్టాలి కలం, ఓ చొక్క. ఆ చుక్కలోంచి మెల్లిగా తిప్పుతుంటే పిల్లి వస్తుంది. దాని నిండా చుక్కలే ఉన్నాయి. నిజానికి చుక్కలన్నీ ఇచ్చి బొమ్మ గీయండి అంటుంటారు. పిల్లి బొమ్మ చుక్కలతో గీసేసి చుక్కలు కలవండి అంటే పిల్లలు కలిపేసి తాతగారు పిల్లి వచ్చిందంటారు. అంటే చుక్కలు కలిపితే పిల్లి వచ్చింది. బిందువులోంచి రూపాలు వచ్చాయి, నాదములోంచి శబ్దాలు వచ్చాయి. అవే పార్వతీ పరమేశ్వరులు. నామరూపాత్మకమైన జగత్ పార్వతీదేవి, శబ్దమునకు మూలస్థానమై ఢమరుకాన్ని పట్టుకుంటాడు శివుడు. ఈ నాదబిందు స్వరూపంలోంచి కళావిధానేన సమస్త జగత్తు ప్రభవించింది. ఆ నాదము ఉత్పన్నమైన స్థానమును పరిశీలిస్తున్నప్పుడు ఒక్క
ఒక్క క్షణం ఆ శబ్దము ఉత్పన్నమైనటువంటి స్థానమునందు లయమైపోతాడు వైణికుడు, ఆ సంగీత శాస్త్రవేత్త. అక్కడ ఆయన ఎనలేని ఆనందాన్ని పొందేస్తున్నాడు. అక్కడ శృతి స్వరం ఒక్కటైపోతాయి. రెండు ఒక్కటైపోయిన చోటేదో దాన్ని నాదం అంటారు. అక్కడ ఆత్మానందం, బ్రహ్మానందం అంటారు. అది అక్కడ కలుగుతుంది. అది యోగి ఏం చేస్తాడంటే ఆ సంగీతం అట్లా సాధన చేసి 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 చిట్ట చివరికి తాను శరీరమే వదిలిపెట్టేయవలసి వచ్చినా, తాను ఎంత భయంకర సన్నివేశంలో అశాంతితో ఉన్నా తనకి ఆ శబ్దము మీద నమ్మకం, అది శాంతికారకమని, దాని ద్వారానే ఆ స్థితిని ఎదుర్కొంటాడు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, త్యాగరాజస్వామి వారికి శొంఠి వెంకటరమణయ్య గారి గురువుగారు వేటూరు ప్రభాకర శాస్త్రి గారు ఒకప్పుడు ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసంలో శొంఠి వెంకటరమణయ్య గారి గురువుగారు ఎవరు? వేటూరు ప్రభాకర శాస్త్రి గారు అంటే మహానుభావుడు, ప్రాతస్మరణీయుడు, వెంటనే నమస్కారం చేయాలి. అటువంటి మహానుభావుడు వేటూరు ప్రభాకర శాస్త్రి గారు, సుసర్ల దక్షిణామూర్తి గారు, పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు, వీళ్ళందరూ కూడా అటువంటి మహానుభావులు. అటువంటి వారైనటువంటి శొంఠి వెంకటరమణయ్య గారు త్యాగరాజస్వామికి గురువుగారు. అటువంటి త్యాగరాజస్వామి గారి గురువుగారైన శొంఠి వెంకటరమణయ్య గారికి గురువుగారు హరిరామయ్య గారు అని వేటూరు ప్రభాకర శాస్త్రి గారు నిర్ధారణ చేసి వ్యాసం రాశారు. ఈ హరిరామయ్య గారు ఒకానొకప్పుడు ఒక చోట సంగీతంలో బాగా అనుభవిస్తూ పాడిన కారణం చేత ఒక ఉపద్రవం ఏర్పడితే ఆయనకి బాధ కలిగి ఆంధ్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన ఒకప్పుడు ఏం చేశారంటే చాలా సంతోషంతో పాట పాడుతున్నారు ఒక వివాహ కార్యక్రమంలో. ఆయన అందులో ఏం చేశారంటే అగ్ని సంతోషించేటటువంటి రాగాన్ని బాగా ఆలాపన చేశారు. ఆనందంలో తెలియలేదు ఆయనకి. అంత ఆనందంతో ఆ రాగం పాడేటప్పటికి పందిరి అగ్గినట్టుకు పోయి కాలిపోయింది. పెళ్లి పందిరి కాలిపోతే వాళ్ళందరూ బాధపడ్డారు. అనౌచిత్యంగా పెళ్లి పందిట్లో నేను అగ్ని సంతోషకారమైన కారకమైన రాగం పాడాను, ఇక్కడ ఉండనని చెప్పి ఆ ఊరు వదిలిపెట్టి ఆయన మైసూరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఆయన ఒక రోజున సంధ్యావందనం చేసుకుని ఓ పూల తోటలో కూర్చున్నారు. కూర్చుంటే ఆయనకి తెలియదు ఏమైందంటే ఆ పూల తోటలో మైసూరు మహారాజా గారి యొక్క కుమార్తెలు ఆడుకుంటున్నారు. ఆయన ఏదో పాపం చోట కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారు. విశ్రాంతి తీసుకుంటుంటే ఆ పిల్లలు, ఆడపిల్లలు పరుగు పరుగున పెద్దగా అరుస్తూ ఈయన దగ్గరికి వచ్చారు. వచ్చేటప్పటికి ఈయన చూశారు ఈ హరిరామయ్య గారు. ఏమ్మా ఎందుకు అరుస్తున్నారు, ఏమైందని అడిగారు. నాగుపాం ఎంతుందో తరుముకొస్తోందన్నారు. ఆ పిల్లలిద్దరూ ఈ పెద్ద ఆయన్ని చూసి ఇంకా పరిగెత్తలేక ఆయాసం వచ్చి ఈయన దగ్గర నుంచి ఉండిపోయారు. ఆ నాగుపాం జర 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 వచ్చి ఈయన్ని చూసింది, ఆ పిల్లల్ని చూసింది. చూసి తెత్తు లేచి పడగ విప్పింది. ఆయన ఏం చేశారంటే వెంటనే పున్నాగవరాళి రాగం పాడారు. పున్నాగవరాళి రాగం పాడేటప్పటికీ ఆ నాగుపాం అలాగే పడగ విప్పి పరమ ప్రశాంతంగా సంతోషపడిపోతూ ఆట ఆడుతోంది. అంటే పశుర్వేత్తి శిశుర్వేత్తి వేత్తిగాన రసంఫణి. అసలు పాముకి కోపం ఎక్కువ. ఆ పైన ఆ పాముకి చాలా కోపంతో ఉంది, పగతో ఉంది, పిల్లల్ని తరువుకొచ్చింది. అంత పిల్లల్ని తరువుకొచ్చినటువంటి పాము, పడగ విప్పినటువంటి పాము ఈయన పున్నాగవరాళి రాగం పాడేసరికి ఒక్కసారి అట్లాగే ఉండిపోయి పరమ సంతోషాన్ని పొంది పరమ ప్రశాంతంగా ఆట ఆడుతోంది. ఎంతసేపు పున్నాగవరాళి పాడతారు? ఆ పాము సంతోషంగా అక్కడ ఉంది, కానీ రాగం ఆపితే దానికి మళ్ళీ చటుక్కున కోపం వచ్చి పిల్లల జోలికి రావచ్చు. పిల్లలు బిక్కుబిక్కుమంటూ వెనకాలన్నారు. ఆయన వెంటనే ఏం చేశారంటే గరుడధ్వని రాగం పాడారు పున్నాగవరాళి ఆపి. గరుడధ్వని రాగం పాడగానే దానికి గరుత్మంతుడు వస్తున్న శబ్దం వినపడింది. వెంటనే అది వెనక్కి తిరిగి పడగ దింపేసి జర 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 పాకుతూ వెళ్ళిపోయి ఎక్కడో పొదలో దూరిపోయింది. ఆ పిల్లలు రక్షింపబడ్డారు. ఆ పిల్లలు తెల్లబోయి మీరు ఏమిటి పాడారని అడిగారు. అంటే అమ్మ మీరు భయపడ్డారు, ముందు పావుని నిలబెట్టడానికి పున్నాగవరాళి పాడాను, పాము వెళ్ళిపోవడానికి గరుడధ్వని రాగం పాడాను, మీరు వెళ్ళిపోండి అన్నారు. అంటే ఆ పిల్లలిద్దరూ వెళ్ళిపోయి మహారాజా గారికి చెప్పారు, ఇవాళ తోటలో ఒక ఆశ్చర్యం జరిగింది, ఓ పెద్ద ఆయన కూర్చున్నారు, మమ్మల్ని నాగుపాము వెంబడించింది, మేము ఆయన దగ్గరికి వెళ్ళాం,
వెడితే ఆయన ముందు ఏదో పున్నాగవరాళిట పాడారు, తర్వాత గరుడధ్వని రాగంట పాడారు, నాగుపాము వెళ్ళిపోయిందని. అప్పుడు మైసూరు మహారాజా గారు తోటకి స్వయంగా వచ్చి ఈయన్ని ఎంతో గౌరవంతో హరిరామయ్య గారిని తీసుకెళ్ళి మైసూరులో తన ఆస్థానంలో సంగీత విద్వాంసుడిగా నియామకం చేశారు. అంటే సంగీతానికి అంత శక్తి ఉన్నది అనడానికి ఇంకా ఇంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది? అంత గొప్పది. ముత్తుస్వామి దీక్షితారు వారు 1835 సంవత్సరంలో ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు ఆయన తెల్లవారుజామున లేచి సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకుని పూజ చేసుకుని ఆయన శిష్యుల్ని కూర్చోపెట్టి పాట నేర్పడానికి, సంగీత పాఠం చెప్పడానికి సిద్ధపడుతుంటే ఎట్టాయపురం మహారాజా గారు చాలా ఆందోళనతో చెమట్లు తుడుచుకుంటూ పరిగెత్తుకొచ్చాడు. మహానుభావుడు, ఆయనకి తెలియని విషయాలు లేవు, శ్రీచక్రోపాసన చేస్తారు, దేవతలు పలుకుతారు, అటువంటి వారు దీక్షితారు వారంటే. కాబట్టి దీక్షితుల వారిని సంప్రదిద్దామని పరిగెత్తుకొచ్చాడు. ఏమంత ఆందోళనగా ఉన్నారు మహారాజా, ఏమైందని అడిగారు ముత్తుస్వామి దీక్షితులు. అడిగితే నాకు ఏనుగు ఉంది, దాని పేరు గాంగేయుడు. ఆ ఏనుగు అదుపు తప్పిపోయింది, తప్పిపోయి పిచ్చెక్కినట్టుగా ప్రవర్తిస్తోంది, ఎవరో అదుపు చేయలేకపోతున్నారు. ఆ ఏనుగు ఊరి బయట శ్మశానంలోకి వెళ్ళి నించుని ఘీంకరిస్తోంది. అంత ఘీంకరిస్తున్నటువంటి ఏనుగుని అదుపు చేయడం ఎవరికీ సాధ్యం కావట్లేదు. ఇది బహుశः రాజ్యానికి కీడు, ఏదో అపశకునం, ఏదో జరగకూడనిది జరుగుతోందని నాకు అర్థమవుతోంది. ఈ కీడు తప్పించగలిగిన వారు మీరే. ఎంతమంది వెళ్ళినా ఏనుగుని అదుపు చేయలేకపోతున్నారు. మీరే ఆ ఏనుగు అదుపులోకి వచ్చేటట్టు చేసి ఉపకారం చేయాలన్నారు. దీక్షితారు వారు కళ్ళు మూసుకొని ధ్యానం చేసి, మహారాజా నీకేం బెంగలేదు, నీకు కానీ నీ కుటుంబానికి కానీ నీ సైన్యానికి కానీ నీ రాజ్యానికి కానీ ఉపద్రవం జరగదు, దీని సంకేతం వేరు, వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోమ్మని ఆయన వెంటనే శ్రీచక్రార్చన చేస్తున్నారు. చేస్తుంటే ఆయనకి అన్నపూర్ణమ్మ కనపడింది. కనపడితే వెంటనే ఏహి అన్నపూర్ణే సన్నిదేహి సదాపూర్ణే సువర్ణే పున్నాగవరాళిలోనే పాడారు. అప్పుడు పాడిన తర్వాత ఆ అన్నపూర్ణమ్మ అదృశ్యమైంది. అదృశ్యమైన తర్వాత ఆయనకి అర్థమైంది. ఏమిటి అర్థమైంది అంటే, సప్తస్వరాలలో 7వ స్వరాన్ని నిషాదం అంటారు, పై స్థాయి. ఆ నిషాదం ఏనుగు యొక్క అరుపులోంచి వస్తుంది. అందుకని ఆయనకి అర్థమైన విషయం ఏమిటంటే, నేను షట్చక్ర భేదనం చేసి 7వదైన సహస్రారాన్ని దాటాలి, అంటే నేను శరీరం విడిచిపెట్టేయవలసిన సమయం ఆసన్నమైపోయింది. అందుకని అమ్మవారు రాజుగారి ఏనుగు శ్మశానానికి వెళ్ళి ఘీంకరించడం ద్వారా తెలియచేస్తోంది, ఇవాళ నువ్వు షట్చక్ర భేదనం చేసి శరీరం వదిలిపెట్టేశాయి, నీకు శరీరం వదిలిపెట్టేసే సమయం ఆసన్నమైపోయింది అని. అటువంటి మహానుభావుడి శరీరం పతనమైపోవడం కన్నా ఇంకా పెద్ద లోటు ఏముంటుంది శిష్యులకి? అటువంటి మహానుభావుడు వెళ్ళిపోతే ఆయనకి ఏం లోటు లేదు, మరి శిష్యులకు బాధ కాదు, రాజ్యానికి బాధ కాదు అటువంటి వాడు వెళ్ళిపోవడం. అందుకని ఆయన వెంటనే ఏం చేశారంటే, మీనాక్షి పరదేవత మీద శిష్యుల్ని కీర్తన పాడమన్నారు. అప్పుడు పాడారు వాళ్ళందరూ కలిసి మీనాక్షి ముదందేహి. దాన్ని గమకక్రియ రాగం అంటారు. గమకక్రియ రాగానికి ఉన్న లక్షణం ఏమిటంటే, అది కుండలిని శక్తి కదలడానికి చాలా తేలిగ్గా అవకాశం ఇస్తుంది. అందుకని ఆయన కూడా గమకక్రియ రాగంలో ఆ మీనాక్షి మీద పాడారు. పాడుతూ మీనాక్షి ముదందేహి మేచకాంగి రాజమాతంగి మీనలోచని పాశమోచని. పాశమోచని అంటే ఇంకా నా పాశములను తెంపేసి నాకు మోక్షం ఇమ్మని. అకస్మాత్తుగా మధ్యలో మళ్ళీ ఏహి అన్నపూర్ణే అంటూ అన్నపూర్ణమ్మని స్మరించి మీనాక్షి మీద కీర్తన చేస్తూ ఉండగా, శిష్యులందరూ చూస్తూ ఉండగా, ముత్తుస్వామి దీక్షితారు వారి యొక్క శిరస్సులోంచి ఒక జ్యోతి బయటికి వచ్చి ఆయన పూజామందిరంలో ఉన్నటువంటి మీనాక్షి పరదేవత విగ్రహమునందు లీనమైపోయింది. దీక్షితారు వారి శరీరం ఒరిగిపోయింది. అంటే ఆయన కీర్తన పాడుతూ గమకక్రియ రాగంలో కుండలిని కలిపి బ్రహ్మరంధ్రాన్ని భేదించి అమ్మవారి యందు ఐక్యమైపోయారు. అంటే భారతీయ సంగీతం నాదోపాసన, అది మోక్ష విద్య, మోక్షం వైపుకి తీసుకెళ్ళిపోగలదు.
అందున గానమే అంత గొప్పదైతే దానికన్నా కొన్ని కోట్ల రెట్ల గొప్పది వీణ. అటువంటి వీణలోంచి వచ్చే శబ్దం అంత శాంతికారకం, అంత ప్రశాంతత, అంత మనశ్శాంతిని, అంత సంతోషాన్ని ఇవ్వగలదు. అంత సంతోషాన్ని ఇవ్వగలిగినటువంటి ఆ సంగీతం ఏదైతే ఉందో, ఆ వీణ మీద వచ్చేటటువంటి శబ్దం ఏదైతే ఉందో, దానికి అమ్మవారు అంత ఆనందపడిపోతూ ఉంటుంది. అంటే నిజంగా ఆ వీణ పుట్టిన దేశం, ఆ వైణికులు ఉన్న దేశం, వీణ మీద సంగీతం నేర్చుకోవడం, ప్రతి ఇంట వీణ వాయించేవాళ్ళు, ప్రతి ఇంట్లో వీణ ఉండడం ఎంత అవసరమో మనకు అర్థమవుతుంది. అందుకే వీణ నేర్చుకోవడం అన్నది జీవితంలో ఒక మహద్భాగ్యం అనేది, ఒక ఉపాసనగా నేర్చుకోవలసినటువంటి విషయం. ఇప్పుడు ఖాళీ దొరికినప్పుడు నేర్చుకుంటామనేది కాదు వీణ. వీణ నేర్చుకోవడం కన్నా నాకు ఏది గొప్పది కాదని నేర్చుకోవలసినది వీణ నేర్చుకోవడం. కాబట్టి సంగీతము ద్వారా అంత గొప్ప స్థితిని పొందారు. బాలమురళీకృష్ణ గారికి గురువుగారు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు మన దగ్గరికి వచ్చారు కదా విజయవాడ నుంచి. మహానుభావుడు 100 సంవత్సరాలు వైలిన్ వాయించారే, వారికి కూడా పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారే గురువుగారు. వారు త్యాగరాజస్వామి పరంపరే. ఆయన గురుకుల సంప్రదాయం. ఇలా అందరినీ కూర్చోబెట్టి పాఠం చెప్పడం ఉండేది కాదు ఆయన దగ్గర. ఆయన ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి పాఠం చెప్పేవారు. అంతేగాని అందరికీ కలిపి ఒకటే పాఠం, స్వరాలు, ఏదో ఆరోహణ అవరోహణ అలా ఉండేది కాదు. ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో వాళ్ళకి విడివిడిగా పాఠం చెప్పేవారు. ఆయన భార్య కుంకుడుకాయ పులుసు పోస్తుంటే ఈయన తల రుద్ది పిల్లలందరికీ తలస్నానం చేయించి అన్నం పెట్టేవారు. ఏ విధమైన విచక్షణ లేదు. అందరినీ ఆదరించారు, అందరికీ సంగీతం నేర్పారు. అన్ని వందల మంది శిష్యుల పెళ్ళిళ్ళకి వెళ్ళి కచేరీలు చేశారు. మనకు దగ్గరికి విజయవాడ నుంచి వచ్చారే అన్నవరపు రామస్వామి గారు, ఆయన వివాహానికి కూడా వెళ్ళారు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు. అందులో బాలమురళీకృష్ణ గారు కూడా పాడారు. బాలమురళీకృష్ణ గారు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి పేరు చెప్పేటప్పటికీ కళ్ళంబట నీళ్లు పెట్టుకునేవారు. ఆయనకి సంగీత శాస్త్రంలో తెలియని మెళకువలేదు. ఆయన అంత ఉపాసన చేశారు సంగీతాన్నని చెప్పేవారు. అటువంటి పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు గురువుగారి ఉత్సవాలు అవుతుంటే మేడ మీదకి వెళ్ళారు. ఆయన మాధ్యాహ్నిక సంధ్యావందనం చేసుకుని లోపలికి వెడుతున్నారు, ప్రసాదం తెచ్చుకుందాం అని. వెడుతుంటే మనవడు పరిగెత్తుకొచ్చి, తాతగారు రోజు ఈ సమయానికి ఒక పంది వచ్చి అరుస్తోంది అంటే ఆయన అకస్మాత్తుగా ఆగి వస్తోంది అన్నారు. ఇదో అర్థమైంది, శరీరం విడిచిపెట్టే సమయం ఆసన్నమైంది. అంతమందికి సంగీతం చెప్పారు, ఎప్పుడూ సంగీతమే. మేడమించి కిందకి దిగొచ్చి మడిబట్టతోటే అలాగే ఆ పందికి నమస్కారం చేశారు. పంది శరీరంలోకి, ఈయన శరీరంలో ఉన్న కాంతి వెళ్ళి కలిసిపోయింది. ఈయన కుడిచివి కిందకి పెట్టి నేల మీద పడుకుని ఆ పంది వంక చూస్తూ శరీరం వదిలేశారు. పంది అంతర్ధానం అయిపోయింది. ఇది నేను ఏమీ కల్పించినది కాదు, మీరు గ్రంథాల్లో చూడొచ్చు. బాలమురళీకృష్ణ గారు చెప్పుకున్న ప్రసంగంలో ఉంది ఇది. అంటే సంగీత విద్య అనేటటువంటిది ఎంత గొప్ప మోక్ష విద్యో చూడండి. నోటితో పాడిన సంగీతం అంత గొప్పదని చెప్తే ఇంకా వీణ గురించి అసలు ఎంత గొప్పగా మాట్లాడారో, అంత గొప్పది వీణ. కాబట్టి ఆ తల్లి ఏం చేస్తోంది అంటే ఆ వీణా వాద్యాన్ని పలికిస్తోంది. ఆ వీణావాద్యాన్ని పలికిస్తున్నప్పుడు ఆమె యొక్క చెవి తాటంకములు కదులుతాయిట. శ్యామలాదండకం చేస్తూ కూడా కాళిదాస మహాకవి మాట అంటారు, వల్లకీవాదన ప్రక్రియాలోల తాళీదళాబద్ధ తాటంక భూషా విశేషాన్వితే సిద్ధ సమ్మానితే అంటారు. ఆమె వల్లకి అంటే సరస్వతీదేవి వీణకు ఆ పేరుంది. ఆ వీణ వాయించేటప్పుడు ఆ చెవి తాటంకములు ఊగుతాయిట. అది ఇంకా మనోహరం. ఆ మూర్తిని అలా ధ్యానం చేయడానికి ఎన్ని చెయ్యవచ్చో చెప్తున్నారు కాళిదాసు. అందులో నఖముఖ ముఖరిత వీణానాద రసాస్వాద నవనవోల్లాసం
ముఖమంబమోదయతుమాం. వెంటనే వచ్చేసింది, ఇంకా కదలికలు పూర్తి అవ్వలేదు అసలు, అక్కడే ఆనందం వచ్చేసింది కాళిదాస మహాకవికి. అమ్మా నీ ముఖం అలా చూస్తూ ఉంటే నాకెంత ఆనందంగా ఉందో అంటే ఇంకా అంతకన్నా ఆనందమైన విషయం లేనే లేదు. వీణ వాయిస్తుంటే చూడటమే అంత భాగ్యం, ఎంత భాగ్యం కట్టబెట్టినట్టు. కాబట్టి వీణ నఖముఖ ముఖరిత వీణానాదరసాస్వాదనవనవోల్లాసం ముఖమంబ మోదయతు మాం ముక్తా తాటంక ముగ్ధ హసితంతే. అది కూడా ఏమవుతోంది, ముక్తా తాటంక. ముక్తా అంటే ముత్యములు, అంటే మరి ఆ వీణానాదం నాదోపాసన మోక్షమునకు కారణం కాదు. ముక్త పురుషులు నేను ముత్యాల్ని ఆభరణంగా చూపించారు ఇక్కడ. ఎందుకంటే అది మోక్ష కారణం కాబట్టి ముక్త శబ్దం పడింది. ముత్యాల తాటంకాలు పెట్టుకుందట అమ్మవారు. ఆ భావన ఎలా ఉందో తాటంకాలు అలా కనపడ్డాయి. అదే తర్వాత కడితే మారిపోతుంది. మారిపోయి అవటు తట ఘటిత, అందులోకి వెళ్ళేటప్పటికి తాళీ పలాస తాటంకం అంటారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ముక్త తాటంకం. ఇక్కడ మరి ముత్యాల తాటంకాలు ఎలా వచ్చాయి అంటే ముక్త పురుషుల యొక్క స్థితి, ఆ నాదోపాసన కాళిదాస మహాకవి హృదయంలో మెదులుతోంది. అందుకని ముక్త తాటంకం. ముత్యాలు కదులుతున్నాయి. ఇప్పుడు అది ముత్యాలు కదులుతున్నాయంటే ఆవిడ ఏదో 2 ముత్యాలు ఎట్టుకుంది, ఆ ముత్యాల ఆభరణాలు కదులుతున్నాయని కాదు. అందులో మీరు ఉపాసనలో ఆవిడ ఏ రంగులో ఉంటుందని, ఏదో నలుపు రంగు. ఆ నలుపు రంగు ఏ రంగు, అది ఏదో బొగ్గు నలుపు కాదు, అది గొప్ప ఆకర్షణ కలిగిన కాంతితో కూడిన గొప్ప నలుపు. ఇప్పుడు తెల్ల ముత్యం ఆవిడ ఆ నల్ల బుగ్గలో ఇంకా బాగా కనపడుతుంది ప్రతిఫలించి కాదు. అదే ఇంద్రనీలమణి అయితే ఏమో, అది తెల్ల తాటంకం కాబట్టి ఎంతో అందంగా కనపడుతుంది. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మదరథం యమారుహ్యదృహ్యత్కవని అవనిరథమర్కేందుచరణం మహావీరో మారహ ప్రమదపతయే సంగీతవతే అన్నారు. అమ్మ నాకు చిన్న అనుమానంగా ఉంది అన్నారు అమ్మవారి దగ్గరికి వెళ్ళి. ఏం అనుమానం శంకర అంటే శంకరాచార్య అని. అమ్మా మన్మధుడు శంకరుడి మీద యుద్ధానికి సిద్ధం చేసుకుంటున్నట్టు ఉన్నాడమ్మా. ఏదో సైన్యాన్ని కూడదీయడం, పరికరాలు ఇవన్నీ ఏదో సిద్ధం చేస్తున్నట్లు నాకు అనుమానంగా ఉందమ్మా. పోనీ ఏమైనా సైన్యాన్ని సిద్ధం చేశాడా అంటే సైన్యం కాదు, కానీ యుద్ధానికి మాత్రం సిద్ధపడుతున్నాడని అర్థమవుతోంది. ఏం చేశాడే యుద్ధానికి రావడానికి? ఎందుకు ఇప్పుడు ఏం వైరం ఉంది శంకరుడికి మన్మధుడికి అంటే, ఓడిపోతే బాధ లేదమ్మా, కాలిపోయాడు శివుడి చేతిలో, బూది కుప్ప అయిపోయాడు. అప్పటి నుంచి మనసులో ఎప్పటికైనా శివుడిని ఒకసారి గెలవాలని కోరిక. ఎలా అంటే బాగా ఆలోచించేట, ఒక్కలాగే గెలవగలం అంటే స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే అంటే ఊహిస్తున్నాను. అమ్మ నాకు ఎందుకు అనుమానంగా ఉందో తెలుసా, మన్మధుడు 4 చక్రాలున్న రథాన్ని తయారు చేసుకున్నాడు. శివుడికి చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మదరథం యమారుహ్యదృహ్యత్ అవనిరథమర్కేందుచరణం. ఆయనకి అర్క ఇందు సూర్యచంద్రులు ఇద్దరు చక్రాలు శివుడి రథానికి. త్రిపురాసుర సంహారానికి వెళ్ళేటప్పుడు భూమిని రథం చేసుకున్నాడు, సూర్యచంద్రులు రథచక్రాలు చేసుకున్నాడు. అందుకని శివుడి రథానికి 2 చక్రాలు. ఇప్పుడమ్మా మన్మధుడు తయారు చేస్తున్నటువంటి రథానికి 4 చక్రాలు. అబ్బా ఏమిటో ఆ రథం, ఆయన 4 చక్రాలు ఏమిటి అంది అమ్మవారు. అమ్మా నువ్వు పెట్టుకున్న తాటంకాలున్నాయే ముత్యాల తాటంకాలు, కాళిదాస మహాకవి చూసినవి, అవి 2. అవి నీ బొగ్గల్లో బాగా ప్రతిఫలిస్తాయి కదా, నల్ల కాంతితో ఉంటాయి కదా. మేసక మాషే చనకం అంటారు కదా, ఆ నల్ల కాంతి ఉన్న బొగ్గల్లో తెల్ల ముత్యాలు ఇంకా బాగా కనపడుతుంటాయి. అది బింబ ప్రతిబింబాలు 2, ఈ 2 4 చక్రాలు నీ ముఖం రథం. ఇప్పుడు మన్మధుడు అందులో ఉన్నాడు. పూర్వంలా విల్లు ధనస్సు అవన్నీ పక్కన పారేశాడు, రథం ఒకటి చాలు అన్నాడు. ఇక్కడ ఎక్కి కూర్చునంటే అమ్మవారి ముఖంలోకి ఉన్నాడు మన్మధుడు. శంకరుడు
భూమిని రథం చేశాడు, సూర్యచంద్రాలిద్దరినీ కూడా రథచక్రాలు చేశాడు, యుద్ధానికి వచ్చాడు, ఏదో పెద్ద బ్రహ్మాండం మీరు పర్వతాన్ని విల్లు చేసుకున్నాడు, నారాయణమూర్తిని పాము చేశాడు, ఈసారి వదిలిపెట్టను, బూది కన్నా ఇంకా ఏమైనా చేసేస్తే చేసేస్తాను మన్మథుడిని అన్నాడు. ఏడు ఎక్కడ యుద్ధానికి, ఏదో రథం అన్నట్టే ఏది ఎక్కడున్నాడు అన్నాడు. అదిగో అన్నారు. ఎక్కడున్నాడు? వాళ్ళ ఆవిడ ముఖంలో ఉన్నాడు. ఇలా చూశాడు. ఆవిడ ముఖం చూసేటప్పటికీ మహాప్రసన్నం అయిపోయాడు, ఆనందపడిపోయాడు. ఆనందపడిపోయి యుద్ధం సంగతి మర్చిపోయి, ఏమిటో మన్మథుడిని ముఖంలో కూర్చున్నట్ట అని వచ్చి కూర్చున్నాడు. యుద్ధానికి వచ్చినవాడు యుద్ధం చేయకుండా కూర్చునిపోతే ఓడిపోయినట్టేగా. మన్మథుడికి లొంగిపోయాడుగా ఆవిడ ముఖం చూడగానే. అందుకని అమ్మా నిన్ను ఇలా గెలవడానికి అలా వస్తున్నాడు మన్మథుడని నాకు అనుమానంగా ఉందన్నారు శంకరాచార్యుల వారు. అంటే తాటంకాలను అడ్డుపెట్టి అంత అందంగా మాట్లాడారు. కాబట్టి ముక్తాతాటంక, ముత్యములను తాటంకములుగా పెట్టుకున్నటువంటి ఓ తల్లి, ముగ్ధ హసితంతి, ముగ్ధ అరమరిక లేకుండా చిన్న పిల్ల ఎంత పవిత్రంగా నవ్వుతుందో అటువంటి నవ్వు మొలక నవ్వు. అంటే అంత సంతోషంతో వీణ వాయిస్తూ నాదోపాసన చేస్తూ మొలక నవ్వు నవ్వుతున్నటువంటి ఓ తల్లి, నీ ముఖం చూస్తుంటే అమ్మా మోదయతు మాం, నాకు సంతోషం కలిగేస్తోంది. పిల్లలు ఆడుకుంటుంటే చూస్తుంటే మనకి సంతోషం కలిగేసినట్టే ఆవిడ్ని చూస్తే మనకి సంతోషం కలుగుతుందట. అంటే లోకంలో చాలా గొప్ప దృశ్యాలలో ఒకటి అసలు వీణ వాయిస్తుంటే చూడడం. అయితే అలా నవ్వుతూ వాయిస్తే సంతోషంగా అలా వాయించాలి. వాయిస్తే అది వీణ వాయించడమే చాలు. కాబట్టి అంత గొప్పది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని బాగా గమనించవలసి ఉంటుంది. ఈ శ్లోకాన్ని పరిశీలించినప్పుడు ఒక విషయాన్ని మీరు జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. ఈ భావాన్ని యథాతథంగా ఇలా కానీ చూస్తే ఏమవుతుంది అన్నది కాళిదాస మహాకవి మోదయతు మాం, నాకు సంతోషం కలుగుతోంది అని వదిలిపెట్టారు. కానీ నాకు సంతోషం కలుగుతోంది అన్న మాట వెనక అమ్మవారు ఇచ్చే ఫలితమేమి అటువంటి తల్లిని చూస్తే? ఆ మొలక నవ్వున్న తల్లి, ఆ ముగ్ధహసితం వెనక ఏ ఉంటుంది? దీన్ని మూకశంకరులు చెప్పారు. ఎంత అద్భుతంగా చెప్పారంటే, ఏషాం బిందురివో పరిప్రచలితో నాసాగ్రముక్తామణి, ఏషాం దీన ఇవాది కంఠమయతే హారకరాలంబనం, ఏషాం బంధురివోష్ఠయోర రుణిమా ధత్తే స్వయం రంజనం, కామాక్ష్యాః ప్రభవంతు తే మమ శివోల్లాసాయ సాంకురాః. ఆ నాదోపాసన చేసినటువంటి అమ్మవారు ముగ్ధహసితంతే, చిన్న నవ్వు నవ్వింది కదూ, అట్లాంటి నవ్వు నవ్వుతున్న అమ్మవారి యొక్క ముఖాన్ని చూసి సంతోషం పొందగలిగితే ఎలా ఉంటుందంటేట అది, ఏషాం బిందురివో ప్రచలితో నాసాగ్రముక్తామణి. ఆయన చెవులకు ముత్యాలు పెడితే మూకశంకరులు ఇంకో విచిత్రమైన రీతిలో ముత్యం పెట్టారు. ఆవిడ చిన్న చిరునవ్వు నవ్వింది కదూ, మొలక నవ్వు అంటారు కదూ. ఆ మొలక నవ్వు ఎలా ఉంటుందంటేట, విత్తనం పెట్టారు మీరు, మొలకొస్తే బాగుండు అనుకుంటాం కదా. మర్నాడు పొద్దున్న చూసేటప్పటికి మొలకొచ్చింది. మొలక ఎంత ఉంటుంది? పెద్ద చెట్టు ఎంత ఉంటుందా? చిన్నది ఉంటుంది. చిన్న మొలకకి చిన్ని ఆకు ఉంటుంది. చిన్ని ఆకు మీద ఓ చిన్న మంచు బిందువు, హిమ బిందువు పడింది. ఆ చిన్న బిందువు ఇప్పుడు అది ఎంత అందంగా ఉంటుంది. అసలే చిన్న అంకురం మీద చిన్న మంచు బిందువు పడుద్ది, మెరుస్తోంది. ఎలా ఉందో అట్లా ఆవిడ చిన్న నవ్వు నవ్విందిట. ఆ నాదోపాసన చేసి నవ్వినప్పుడు ఆ చిన్న నవ్వు ఎలా ఉందంటేట, ప్రవాహం పైన ముక్కుకి పెట్టుకున్న ముత్యంలా ఉందిట. ముత్యం స్వచ్ఛతకి గుర్తు, తెల్లతనం. అంటే ఆ నవ్వు అంత స్వచ్ఛంగా ఉంది. ముగ్ధహసితంతే, అంత స్వచ్ఛమైన నవ్వు. ఆ చిరునవ్వు ముత్యం ముక్కుకు పెట్టుకుంటే అలా ఉందో అలా ఉందిట. అందుకని ఏషాం బిందురివో ప్రచలితో నాసాగ్రముక్తామణి, ఏషాం దీన ఇవాది కంఠమైతే హారకరాలంబనం.
అమ్మవారు మెడలో మంచి హారం ఒకటి వేసుకుంది. హారము అన్న మాటకు అర్థం ఏమిటి? భూషణము. భూషణం ఏం చేస్తుంది? ఉన్న అందాన్ని పెంచుతుంది, లేదా లేని అందాన్ని తీసుకొస్తుంది. అందుకని దాని పేరే భూషణం. భూషణం అంటే భూషింపజేయునది. కేయూరాణిన భూషితం నభూషణంచ పురుషం హారాన చంద్రోజ్వల అంటాడు భర్తృహరి. కొన్ని భూషణములు కాని భూషణములు ఉంటాయి. అమ్మవారు ఒక పెద్ద భూషణం వేసుకుంది, మెడలో ఓ హారం వేసుకుంది. ఆ హారం ఏం చేయాలి? అమ్మవారి అందాన్ని ఇంకా పెంచాలి. కానీ అదిట దీనంగా అయిపోయిందిట. ఎందుకు దీనంగా అయిపోయింది? అది గర్వంగా ఉండాలి కదా, సంతోషంగా. మెడలో వేసుకుంటే ఏమంటే మీకు చాలా బాగుందండి అని అందరూ అంటున్నారు అనుకోండి, చూసావా నన్ను వేసుకోవడం వల్ల అందరూ ఈయన్ని మీరు ఇది మెడలో వేసుకుంటే బాగుందండి అంటున్నారు, ఈయన అందం పెరగడానికి నేను కారణమయ్యానని సంతోషించాలి. కష్టం వస్తే కదా దీనంగా ఉండడం. దానికి చాలా దీనమైన స్థితి వచ్చింది ఆవిడ వేసుకుంటే. ఎందుకు వచ్చింది అంటే అందరూ ఆవిడ ముగ్ధహసితం, ఆ చిన్న చిరునవ్వు వంక చూసి ఆ నవ్వు అందం ఎక్కడా, నీ ముఖం నీ అందం ఎక్కడా అన్నారట. నువ్వు భూషణం ఏమిటి? ఆ చిరునవ్వు భూషణం ఆవిడికి. అంతేగాని నువ్వు భూషణం ఏంటే పేరుకి అలా అంటారు, కానీ హారం అయితే నువ్వు భూషణమా అమ్మవారికి? ఆ చిరునవ్వు సొగసు ముందు, దాని కాంతి ముందు, ఆ విలువ ముందు నువ్వెంత అన్నారట. చాలా దీనంగా అయిపోయింది. ఇప్పుడు చాలా దీనుడు అయిపోయాడు అనుకోండి, కష్టంలో ఉన్నాడు అనుకోండి, ఆసరా కావాలి ఎవరిదో. ఇప్పుడు చాలా దైన్యం అంటే ఏంటి? ఆ కష్టంలోంచి గట్టెక్కలేకపోయాడు. గట్టెక్కలేకపోతే ఏం చేస్తాడు? ఏమంటే మీరు కొంచెం ఉపకారం చేసి పెట్టాలి, నాకు చాలా ఇబ్బందిలో ఉన్నాను అంటాడు. కరాలంబరం, వాళ్ళ చేయూత తీసుకుంటాడు. నడవలేకపోయాడు అనుకోండి, ఒక కర్రట్టుకుంటాడు. కష్టంలో ఉన్నాడు అనుకోండి, ఒకళ్ళ యొక్క చేయూతను అడుగుతాడు, మీరు నాకు సహాయం చేయండి అంటాడు. అలా ఆ వేసుకున్న హారం అందరూ ఏమన్నారంటే, నీవేమందంగా ఉన్నావే, అమ్మవారి చిరునవ్వు మొలకనవ్వు ఎంత బాగుందో అన్నారు. సిగ్గుపడిపోయి దైన్యాన్ని పొంది అట్లా కాదు కానీ, ఓ చిరునవ్వా, నువ్వు చక్కగా చిన్న బిందువుల ముక్కుకి లేని ముత్యాన్ని అలంకారం వచ్చేట్టుగా చేసి ముక్కుకు అందం తెచ్చావు. అక్కడ లేదు అసలు, లేనిది ఉన్నట్టుగా చేసి ముక్కుకు అందం తెచ్చావు. నేను నిజానికి అందం తేవాలి, కానీ నేను అందం తేకపోగా ఓ చిరునవ్వా, నిన్ను చూసి నన్ను అందరూ నువ్వే అందంగా ఉన్నావు అంటున్నారు. అందుకని ఒక్క పని చేయి, ఆ కాంతి నా మీద కూడా పడేటట్టుగా చేద్దు. చేస్తే కాస్త నన్ను అందరూ ఇప్పుడు బాగున్నావు అంటారు. అందుకని కొంచెం కాంతి నా మీద పడేటట్టుగా చేయవా అని దైన్యంతో ప్రార్థించింది. హారం ఈవిడ యొక్క చిరునవ్వు కరాలంబనాన్ని అడిగిందిట దైన్యంతో. అంటే అమ్మవారి యొక్క చిరునవ్వు కాంతి ముందు హారముల యొక్క కాంతులు పనికి రాకుండా పోయి, అమ్మా ఏషాం బంధురివోష్టయోరరుణిమా దత్తే స్వయం రంజనం. అరుణిమ ఆ చిన్న చిరునవ్వు నవ్వింది కదూ, చిన్న చిరునవ్వు నవ్వినప్పుడు ఏమవుతుందంటే పెదవులు కొద్దిగా విచ్చుకొని దంతపంక్తి తెల్లగా కనపడకుండా కనపడతాయి. పెదవి కొంచెం ముందుకి రావడంలో ఎరుపు కాంతి బాగా స్పష్టంగా కనపడింది. ఇప్పుడు ఆ కొత్తగా వచ్చిన ఎరుపు కాంతి వెనక రెండు దంతాలు కనపడడంలో తెలుపు మీద ఎరుపు ఇంకా బాగా కనపడింది. ఈ కొత్తగా చిరునవ్వు వల్ల వచ్చిన ఈ ఎరుపు కాంతి ఎలా ఉందంటేట, ఇంటికి బంధువులు వస్తే వచ్చినంత సంతోషంగా ఉందిట. ఇప్పుడు మామూలుగానే ఆ ఇల్లు నిత్య కళ్యాణం పచ్చతోరణం, ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. ఎందుకని? ఆవిడ వీణ వాయిస్తూ ఉంటుంది. అదే అనాలి నేను అప్పుడు కదా. మరి శాంతికారకం అదే అని నేను చెప్తున్నప్పుడు, శ్లోకం అదైనప్పుడు ఆ ఇంటి సంతోషానికి కారణం వీణే చెప్పాలి నేను. అందుకని సంతోషంగా ఉంటారు. అయితే ఇప్పుడు దానికి సంతోషం ఇంకా పెరిగింది ఆ ఇంట్లో. ఎందుకని? బంధువులు వచ్చారు. వస్తే మూతి ముడుచుకునేవాళ్ళు కాదు ఆ యజమాని, వచ్చారని సంతోషించేవాడు. వాళ్ళు అబ్బా వీడికి బంధువునయ్యన్న అదృష్టం రావిడిని బంధుత్వంతో పిలుస్తాను ఇలాంటి వాడిని అని వాళ్ళు సంతోషిస్తారు. ఈయనకి ఆ భావన ఉండదు. నా బంధువుని కౌగిలించుకుని లోపలికి పిలుస్తాడు ఆయన. ఎంతో ఆనందంగా నవ్వుతాడు, వాళ్ళతో మాట్లాడతాడు, పలహారం చేయండి అంటాడు, భోజనం చేయండి అంటాడు. బంధువులు వచ్చారని ఆనందంగా గడిపేశాడు. బంధువులు వచ్చిన ఇల్లు ఎంత సంతోషంగా ఉంటుందో, చిరునవ్వు నవ్వినప్పుడు పెదవిలోంచి వచ్చిన ఎరుపు కాంతి వల్ల కొత్తదనం అంత సంతోషంగా ఉంది. ఇప్పుడు ఆ చిరునవ్వు, ఇంత గొప్ప చిరునవ్వు, కామాక్షాః ప్రభవంతు తే మవ శివోల్లాసాయ హాసాంకురాః. అమ్మా, నీ చిన్న చిరునవ్వు ఉంది చూశావు, ఇది నేను ఊహ చేశాను.
ఊహ చేసి చూశాను. చూసేటప్పటికి నాలో ఉన్న శివుడు మురిసిపోయాడు. మరి ఆవిడ మందస్మితానికి మురిసిపోయేది ఎవరు? ఆయనే. నాలోని శివుడు మురిసిపోతే నా జన్మకి ఇంకంతకన్నా ఏం కావాలి? ఎంత ఉపాసన చేస్తే మురిసిపోవాలి ఆయన? కానీ ఏమీ అక్కర్లేదు. ఆవిడ ముగ్ధ హసితాన్ని చూస్తే నాలోని శివుడు మురిసిపోయాడు. వాడి బతుకు పండిపోలా. అంతేకాదు దాని అర్థం శివోల్లాసాయ. శివ అంటే శుభం. ఆ హాసాన్ని ఎవరు చూశారో వాడి ఇంట సుఖశాంతులు, సంతోషాలు, పండగలు, ఉత్సవాలు, ఆనందాలు పరంపరల కింద పెరిగిపోయి. అది శివం. దానివల్ల ఉత్సాహం. శివోల్లాసం అంటే ఆ చిరునవ్వుని ఎవడు దర్శనం చేస్తున్నాడో వాడి ఇంట్లో పరంపరగా సంతోషాలు, పండగలు, సుఖాలు, బంధుదర్శనాలు, శుభవార్తలు, ఉత్సవాలు, ఊరేగింపులు, డబ్బు, సంతోషం, ధర్మం అలా ఉంటుంది. దేనికంత ఇదంతా? హాసాంకురాహ. చిన్న మొలకంత నీ చిరునవ్వు చూస్తే శివుడు పొగిపోయాడమ్మా, నాకు ఇన్ని శుభాలు వచ్చేస్తున్నాయమ్మా. అప్పుడు ఆయనేమంటున్నారు? నఖముఖముఖరిత వీణానాద రసాస్వాదనవ నవోల్లాసం. అమ్మా, నువ్వు అంత ఉల్లాసంగా సంతోషంగా ఉన్నప్పుడు, వీణానాదాన్ని అనుభవిస్తున్నప్పుడు వచ్చినటువంటి ఆ చిన్న చిరునవ్వు ఉందే, ముఖమంబ మోదయతు మాం ముక్తా తాటంక ముగ్ధ హసితంతే. ముగ్ధ, అందులో ఏ విధమైన కపటం లేదు. ఆ హసితం, ఆ హాసం, ఆ చిన్న చిరునవ్వు తే నీది. నేను చూస్తే అమ్మా ఎన్ని సంతోషాలు. అవన్నీ ఇంకేం కాళిదాస మహాకవి చెప్పాలి. నేను ఎన్నని చెప్పనాయా? ఎన్నని చెప్పను నీకు? ఎన్ని ఉన్నాయో అన్నీ నీకు వస్తాయి. మోక్షం వరకు చెప్తుంటే దీనివల్ల వచ్చేది, వచ్చిన వాళ్ళ పేర్లు చెప్తుంటే, వాళ్ళ కథలు చెప్తుంటే ఇంకా నీకేం కావాలి? ఇక్కడ ఏం కావాలో అన్నీ ఇస్తారు. ఆఖరణ మోక్షం ఇస్తుంది. ఆ వీణ వాయిస్తున్న తల్లి యొక్క మూర్తిని నువ్వు చూడగలిగితే చాలు మనసులో. ముఖమంబ మోదయతు మాం ముగ్ధ హసితంతే. ఆ చిరునవ్వు, ఆ వీణ తీగలు, ఆ గోటితో మీటడం, ఆ నాదం, ఆవిడొక్క క్షణం ఆగడం, ఆనందపడ్డం, చిన్న నవ్వు నవ్వడం చూడగలిగితే చాలు, వినగలిగితే చాలు. అంత గొప్ప అదృష్టం. కాబట్టి ఈ శ్లోకంలో కాళిదాస మహాకవి అమ్మవారే వీణ వాయిస్తూ ఆనందపడిపోయిన రూపంలో ఆమె చిరునవ్వుని నేను చూడడంలో నాకు కలిగే ప్రయోజనాన్ని చెప్తున్నారంటే ఆమె కూడా వీణావాదంలో అంత ఆనందాన్ని పొందుతుంది అని. కాబట్టి ఇవాళ ఈ శ్లోకం దగ్గర పూర్తి చేసి మళ్ళీ రేపు సాయంకాలం 6:30 తిరిగి కలుసుకున్నప్పుడు ఇంకొక అద్భుతమైనటువంటి శ్లోకం, అది సరిగమ పద నిరతాం వీణా సంక్రాంతకాంత హస్తాంతాం శాంతాం మృదుల స్వాంతాం కుచభరతాం నమామి శివకాంతాం. అక్కడ నమస్కారం చేశారు కాళిదాస మహాకవి. ఆ శ్లోకాన్ని పరిశీలిద్దాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.